ఈ నెంబర్కి మీరు యాడ్ మీ అని పెట్టేసేస్తే యాడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే సార్, మనము స్టార్ట్ చేస్తున్నాం. రామరాజు సార్. ఓకే, నమస్తే ఫ్రెండ్స్. ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి నక్షత్ర మిత్రులు ఆ సెషన్ వల్లనే, ఆ బుక్ వల్లనే, చదవడం వల్లనే మనం లైట్ వర్కర్స్ గ్రూప్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లైట్ వర్క్ అనేది ఆ బుక్లో నుంచి ముందుగా తీసుకున్నాం. ముందుగా మనకి ఆ సెషన్స్ అన్నీ కూడా వర్క్షాప్స్ విన్న తర్వాత అసలు మన జీవిత ధ్యేయం ఏంటి, మన భూమి మీదకి ఎందుకు వచ్చాము, భూమి ఎందుకు అవతరించింది, అంటే భూమి ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది, ఆ భూమి పైన మనం ఏ లోకం నుండి రావడం జరిగింది, సో ఎందుకు వచ్చాము, అసలు భూమి అనేది ఒక క్రియేషన్కి సంబంధించిన స్వతంత్రమైన ఒక శక్తి సీమ అన్నమాట. అది దానిపైన మనం వచ్చి మర్చిపోయాం, మాయలో పడి. సో ఈ మాయలో ఎందుకు పడ్డాం? 3 లక్షల సంవత్సరాల క్రితము భూమిపై ఏం జరిగింది అంటే, స్వతంత్ర సీమగా ఉన్న భూమిపై ఎవరు ఆక్యుపై చేశారు, అసలు ఈ భూమిపై ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సత్యయుగం అంటున్నాం, మనము 5th డైమెన్షన్ అంటున్నాం, అసెన్షన్ అంటున్నాం, ఈవెంట్ అంటున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా కూలంకుషంగా, అద్భుతంగా, వివరంగా మనకు అందించడానికి రామరాజు సార్ ఉన్నారు. విశాఖపట్నం నుంచి చాలా సెషన్స్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు లైట్ వర్కర్ జూమ్ సెషన్. సో మీరు నక్షత్ర మిత్రులు అద్భుతమైన సెషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. లైట్ వర్కర్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోటి నమస్కారాలు. నేను ఒక 20 రోజుల క్రితం ఇదే లైట్ వర్కర్ గ్రూప్లో మహా అవతారణ గురించి, భూమి మీద నవ్య దివ్య భవ్య యుగం ఎలా మొదలవుతుంది అన్న విషయం గురించి కూలంకుషంగా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు తిరిగి మిమ్మల్ని ఈ విధంగా నక్షత్ర మిత్రులు అన్న సబ్జెక్ట్ ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. దానికి మన రంజిత్ గారికి, లైట్ వర్కర్ టీం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఎన్నో రహస్యాలను చెప్పబోతున్నాను. మరి ఈ రహస్యాలన్నీ అందరికీ కాదు, అందుకేనేమో ఈ ఫేస్బుక్లో కానీ పిఎంసీలో కానీ రావట్లేదేమో. మరి ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఒక బిగ్ పిక్చర్ని చూపిస్తుంది. మనకి ఏ విధంగా అయితే ఒక ఈగల్ ఆకాశంలో చాలా ఎత్తుకు ఎదిగి భూమి మీద తన టార్గెట్ని ఏం చేస్తుందో, అప్పుడు అది ఎప్పుడైతే తను చాలా పెద్ద బిగ్ పిక్చర్ చూస్తుందో అప్పుడు ఏమవుతుందంటే టార్గెట్ని అచీవ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. మరి నేను కూడా ఈ పుస్తకాన్ని 2008లో చదవడం జరిగింది. ఎప్పుడైతే ఈ పుస్తకం చదివానో నా జీవిత ధ్యేయం అర్థమైపోయింది. మరి ఈ పుస్తకం వల్ల నేను ఎన్ని యజ్ఞాలో చేశాను. ఈ పుస్తకం వల్ల ఇప్పటిదాకా నేను ఒక 5 లక్షల మందికి ధ్యానం నేర్పించాను. నార్త్ ఇండియా అంతా ధ్యానం నేర్పించగలిగాను నేను. మరి ఈ పుస్తకం చదవడం వల్ల ఎక్కడెక్కడ భూమి మీద చీకటి ఉందో, ఎక్కడైతే ఎవరు అడుగు పెట్టలేరు అలాంటి ప్రాంతాలకు వెళ్ళి ధ్యానం నేర్పించడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క అంత గొప్పతనం ఉందన్నమాట. మరి ఈ పుస్తకం నక్షత్ర మిత్రులు, ఇది తెలుగులో. ఇంగ్లీష్లో ఈ పుస్తకం పేరు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్. బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అంటే ఈ భూమి మీదకి ఉషోదయాన్ని తీసుకుని వచ్చిన వారు. మరి మన లైట్ వర్కర్ ఈరోజు ఈ టీం ఉన్నా, లైట్ బీయింగ్స్ ఉన్నా, ఎవరు ఉన్నా సరే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఈ నక్షత్ర మిత్రుల పుస్తకమే. 2005లో ఈ పుస్తకం తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అందరూ
తమ జీవిత ధ్యేయం గురించి చాలా విస్తారంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత మనకి నక్షత్ర లోకాలు కానీ, తయూబ గ్రహయాత్ర కానీ, ఆ తర్వాత మహావతరణ పుస్తకం కానీ అన్నీ రావడం జరిగింది. కానీ మొట్టమొదటి పుస్తకం మనకి కాంతి గురించి చెప్పిన పుస్తకం ఏది ఉంది అంటే అది నక్షత్ర మిత్రుల ద్వారానే మనకి పరిచయం చేయబడింది. మరి ఈ పుస్తకాన్ని మనకు అందించిన వారు ప్లైడియన్ మాస్టర్స్. ఎవరయ్యా వీళ్ళు అంటే, వీళ్ళు సెంట్రల్ సన్లో వృషభ రాశిలో 28 డిగ్రీల కోణంలో ఉన్నారన్నమాట. వీళ్ళు 28 డిగ్రీల స్థితిలో ఉన్నారు. వీళ్ళనే కృత్తిక నక్షత్ర వాసులుగా చెప్తారు మనకి పురాతనంగా చూసుకుంటే. మరి వీళ్ళ నక్షత్రం అనేది మనకి భూమి మీద చూస్తే కనిపిస్తుంది అన్నమాట. ఈ ప్లీడియన్స్, ఈ నక్షత్ర కూటం అనేది మన భూమి మీద నుంచి చూస్తే తెలుస్తుంది మనకి. మరి ఈ నక్షత్రానికి మనం వెళ్ళాలి అంటే భూమి నుంచి ఎంత దూరం ఉందంటే 442 లైట్ ఇయర్స్ ఉందన్నమాట. 442 కాంతి సంవత్సరాలు పడుతుంది వీళ్ళ నక్షత్రాన్ని మన భూమి మీదకి వెళ్ళాలి అంటే, దేంట్లో యూఎఫ్ఓస్లో వెళ్ళాలి అంటే. మరి వీళ్ళు మనకి ఈ పుస్తకాన్ని అందించడం జరిగింది. వీళ్ళు మన భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పారు. భవిష్యత్తు నుంచి ఇక్కడ రావటం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనం కాలం అనేది కేవలం ఏంటంటే 3 డైమెన్షనల్ ప్లేన్లో చూస్తున్నాం. అంటే ముందు భూతకాలం అవుతుంది, తర్వాత వర్తమానం అవుతుంది, ఆ తర్వాత భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. కానీ కాలం అనేది ఒక ఇల్యూజన్. మల్టీ డైమెన్షనల్ వేలో చూసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది కాలం అసలు ఏంటని. కాబట్టి ఈ ప్లైడియన్స్ అనే వాళ్ళు భూమి మీద ఏం జరగబోతుంది అనేది ముందుగానే చూశారు. వాళ్ళు భూమి మీద ఒక సత్యయుగం స్థాపించబడుతుందని, భూమి మీద స్వర్గం స్థాపించబడుతుందని అది చూశారు. అంటే ఒక ప్రాబబిలిటీ చూశారు. భవిష్యత్తు అంటే అలాగే ఉండాలని ఎక్కడ లేదు, కానీ వాళ్ళు ఒక ప్రాబబిలిటీ చూశారు. ఓహో, భూమి మీద స్వర్గం ఏర్పడుతుంది అని చూశారు అన్నమాట. చూసి వాళ్ళు మనకి వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంచుకున్న మాధ్యమమే బార్బరా మార్సిన్యాక్. ఈమె అమెరికాలో ఉంటుంది. ఈమె ద్వారా మనకి ఈ సబ్జెక్ట్ మనకి అందించడం జరిగింది. మరి ఈ పుస్తకంలో ఎన్నో రహస్యాలు చెప్పబడినాయి. అసలుకి ఈ భూమి ఎందుకు ఏర్పడింది, ఈ భూమిని ఎవరు ఆక్రమించారు, అసలుకి ఈ భూమి మీద ఉన్న గొడవలకి కారణం ఏంటి, అసలు 3 లక్షల సంవత్సరాల క్రితం ఏమైంది, ఇప్పుడు ఏమవుతుంది అన్న ఒక క్లారిటీ అనేది ఈ పుస్తకం చాలా చక్కగా ఇచ్చింది. ఈ పుస్తకం ఎన్నిసార్లు చదివినా సరే ఎప్పుడు కొత్తగా మనకు తెలుస్తూనే ఉంటుంది. మరి ఈ సబ్జెక్ట్లో మనం వెళ్దాం. మనం 3 లక్షలు మనం రాత్రి మీరందరూ నక్షత్ర లోకాలు అని శ్రీలక్ష్మి మేడం ద్వారా అందరూ విన్నారు. దాంట్లో ఏం తెలుసుకున్నామంటే 5 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిని ఎవరైతే ఈ భూమిని నిర్మించారో, ఈ భూమి యొక్క ఒరిజినల్ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ భూమిని ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్గా నిర్మించాలనుకున్నారు. అంటే అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినిమయ కేంద్రంగా దీన్ని పెట్టాలనుకున్నారు. అంటే అన్ని విశ్వాల యొక్క సమాచారం అంతా ఈ భూమి మీద పెట్టాలి, అన్ని లోకాల వాళ్ళు ఇక్కడ రావాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ భూమి మీద పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించి ఈ పాలపుంత విశ్వంలో భూమిని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ భూమి మీద ఉన్న మానవుడు కూడా ఆ సమయంలో తన యొక్క 12 డిఎన్ఏలు అతనికి యాక్టివేట్గా ఉన్నాయి. అతనికి అన్ని విశ్వాల నుంచి సమాచారాన్ని తీసుకునే శక్తి ఉన్నది. ఈ సూలో అన్ని నక్షత్ర లోకాల నుంచి సమాచారం తీసుకునే కెపాసిటీ ఉంది. తన దైవం అని, ఈ కాస్మిక్ ప్లాన్లో తన భాగం అని, తనకి అన్ని రకాల శక్తులు ఉన్నాయని అప్పుడు ఉన్న మానవుడు తెలుసు. మరి అప్పుడున్న మానవుడికి పవర్ ఇవ్వడానికి, శక్తిని ఇవ్వడానికి అప్పుడు ఉన్న ఎంతోమంది నక్షత్ర లోక
వాసులందరూ ఏం చేశారంటే తమ యొక్క ఒక్కొక్క డిఎన్ఏని మనిషికి ఇచ్చారన్నమాట. ఎందుకంటే నక్షత్ర లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏమయ్యారంటే వాళ్ళు కూడా డ్యుయాలిటీలో ఉన్నారు, అంటే ద్వంద్వత్వంలో ఉన్నారు వాళ్ళు. అంటే ఏదైతే మనం లైరన్ గేట్ అని చెప్తున్నాము, లైరన్ గేట్ కింద 12 లోకాలు, లైరన్ గేట్ తర్వాత 12 లోకాలు ఉన్నాయి. లైరన్ గేట్ తర్వాత ఉన్న 12 లోకాలన్నీ ఏకత్వంతో ఉంటే లైరన్ గేట్ యొక్క కింద లోకాలన్నీ ద్వంద్వత్వంతో ఉన్నాయి. వాళ్ళ యొక్క డిఎన్ఏ, ఒక్క డిఎన్ఏ వాళ్ళ యాక్టివేట్గా ఉంది. వాళ్ళు ఒక్క డిఎన్ఏ విషయంలో చాలా శక్తిమంతులుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనం ఈ భూమి మీద ఉన్న మానవుడికి మాత్రమే వాళ్ళు ఎప్పుడైతే 12 డిఎన్ఏలు ఇచ్చారో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనము ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్గా దైవత్వంతో కూడిన ఒక మానవుడిగా మనం జీవిస్తూ ఉంటాం. అప్పుడు మనము ఈ వన్నెస్లోకి, ఏకత్వంలోకి ప్రవేశించగలుగుతాము. అప్పుడే మనము ఈ లైరన్ గేట్ని దాటి అప్పుడు పైలోకానికి వెళ్ళడం జరుగుతుంది. అందుకే ఈ నక్షత్రలోక ఉన్న వాసులందరూ ఏం చేశారంటే ముందు మానవుడికి 12 డిఎన్ఏలు ఇవ్వడం జరిగింది. ఇది 5 లక్షల సంవత్సరాల క్రితం సంగతి. అప్పుడున్న సివిలైజేషన్స్ ఎంతో గొప్ప అభివృద్ధిని సాధించాయి. ఎంతో మంచి స్వర్గాన్ని వాళ్ళు చూశారు వాళ్ళందరూ. నేను చెప్తున్న సివిలైజేషన్స్ ఈ సివిలైజేషన్, అట్లాంటిస్ సివిలైజేషన్ ఈ కాదు. 5 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న సివిలైజేషన్స్ అనేవి చాలా గొప్ప సివిలైజేషన్స్ ఉన్నాయి. ఎంతో గొప్ప స్వర్గాన్ని వాళ్ళందరూ చూశారు. కానీ ఏం జరిగిందంటే ఈ 3 లక్షల సంవత్సరాల క్రితం ఏమైందంటే ఈ భూమిని ఆక్రమించుకోవడానికి ఎన్నో యుద్ధాలు జరిగాయి. మరి భూమి మీద అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కదా, మరి ఈ భూమి మీద ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ భూమిని మేము సొంతం చేసుకోవాలి అని చెప్పేసి ఈ డాక్టీషర్స్ అంటారు, లిజ్జీస్ అంటారు, లేకపోతే మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే రాక్షసులు అని చెప్పచ్చు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ భూమి మీద ఇంత సంపద ఉంది, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ భూమిని మేము ఆక్రమించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు యుద్ధాలు చేశారు. అప్పుడు విపరీతంగా ఫైట్లు అయినాయి. అంటే ఈ దేవతలు దానవుల మధ్య చాలా యుద్ధాలు జరిగాయి. ఈ లైట్ ఫోర్సెస్ మధ్య, ఈ డార్క్ ఫోర్సెస్ మధ్య యుద్ధాలు జరిగాయి. ఎవరైతే లైట్ ఫోర్సెస్ అనుకుంటున్నామో వాళ్ళు కూడా క్రియేటర్ గాడ్సే, ఎవరైతే డార్క్ ఫోర్సెస్ అనుకుంటున్నామో వాళ్ళు క్రియేటర్ గాడ్సే. ఎందుకంటే అందరం వచ్చిన వాళ్ళం, అందరం మన గాడ్సే. కొందరు స్వార్థంతో, భయంతోనూ, నియంత్రణతోనూ అందరిని ఆక్యుపై చేయాలనుకుంటారు. వాళ్ళందరినీ మనం రాక్షసులుగా, డార్క్ టీషర్ట్స్ని చెప్తాము. ఎవరైతే అందరికీ మంచి చేయాలనుకుంటారో, ఎవరైతే అందరిలోని కాంతి నిలపాలనుకుంటారో, ఎవరైతే అందరిలో ప్రేమ నిలపాలనుకుంటున్నారో వాళ్ళందరినీ మనం లైట్ ఫోర్సెస్గా చెప్తూ ఉంటాం. మరి ఇన్ని నక్షత్ర యుద్ధాలు జరిగాయి. స్టార్ వార్స్ అని ఒక మూవీ వచ్చింది. దాంట్లో ఈ వార్స్ని చూపించారు. ఎన్నో స్టార్ వార్స్ జరిగాయి. దీంట్లో ఈ డార్క్ ఫోర్సెస్ అనే వాళ్ళు ఎన్నో గెలాక్సీస్ ఆక్యుపై చేశారు, ఎన్నో నక్షత్రాలు ఆక్యుపై చేశారు. వీళ్ళు తమ అధీనంలో ఉంచుకున్నారు. అప్పుడు ఈ లైట్ ఫోర్సెస్ అనే వాళ్ళు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అని చెప్పేసి వీళ్ళు స్థాపించడం జరిగింది. అంటే అన్ని గెలాక్సీస్లో ఉన్న ప్రతినిధులు అందరూ కలిసి ఈ ఫెడరేషన్ని స్టార్ట్ చేసి ఎవరెవరైతే ఈ డార్క్ ఫోర్సెస్ ఉన్నారో వీళ్ళందరినీ ఈ సమాఖ్యం నుంచి బహిష్కరించారు. ఎందుకంటే వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఆక్యుపై చేసుకుంటారు, భయంతోనూ నియంత్రణతో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ వద్దు అని చెప్పేసి వీళ్ళందరినీ బహిష్కరించారు. ఎవరైతే బహిష్కరించారో వీళ్ళందరూ ఇంకా రెచ్చిపోయి ఇంకా యుద్ధాలు చేశారు. అదే సమయంలో వీళ్ళు భూమి నచ్చింది వీళ్ళకి. మరి భూమి మీద ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే భూమిని ఆక్యుపై చేశారు. యుద్ధంలో గెలిచారు, యుద్ధంలో గెలిచి ఈ భూమిని ఆక్యుపై చేశారు. మరి అప్పుడు దాకున్న భూమి ఎంతో గొప్ప స్థితిలో ఉంది. అప్పుడు భూమి 5th డైమెన్షన్లో ఉంది. అప్పుడు భూమిని తారా అనేవాళ్ళు, ఇప్పుడు భూమిని గయా అంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ భూమిని ఆక్యుపై చేశారో అప్పుడు భూమి ఈ 5th డైమెన్షన్ నుంచి 3rd డైమెన్షన్కి పడిపోయింది. వీళ్ళు భూమి మీద ఆక్యుపై చేసిన తర్వాత ఏం చేశారంటే భూమి మీద ఉన్న మానవులందరూ చాలా శక్తిమంతులుగా తామే దైవాలమని విరాజిల్లుతున్నారు ఆ సమయంలో. మరి
తామే దైవాలుగా విరాజిల్లుతున్న మరి వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఎన్నో ఆలోచనలు చేశారు, ఎన్నో మ్యానిపులేషన్స్ చేశారు. భూమి మీద ఉన్న మనుషులందరినీ వీళ్ళు ఎలాంటి మ్యానిపులేట్ చేశారో మీరు చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల పాటు భూమి మీద మనిషి అనే వాడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలని పరిశోధనలు చేశారు. ఈ మనిషి యొక్క డిఎన్ఏని తీసుకొని వీడికి 12 డిఎన్ఏ ఉంది కాబట్టి తను 12 చక్రాలతో తను యాక్టివేట్గా ఉన్నాడు. ఈ నక్షత్రం మిత్రుడు అనే పుస్తకం మనకి 12 చక్రాల గురించి చెబుతుంది. ఇప్పటిదాకా అన్ని పుస్తకాలు మనకి 6 చక్రాలు, ఆజ్ఞా చక్రము, సహస్రార స్థితి ఇంతవరకు చెప్తున్నాయి. ఈ పుస్తకం మనకి 12 చక్రాల గురించి చెప్తున్నాయి. అంటే ఈ 7 చక్రాలు ఈ శరీరంలోను, 5 చక్రాలు ఈ శరీరం వెలుపల ఉన్నాయని చెప్తున్నాయి. అంటే ముందు ఉన్న ఈ 9 చక్రాలు నవగ్రహాలతోనూ, 10వ చక్రము ఈ సూర్య కేంద్రంతోనూ, ఆ తర్వాత 11వ చక్రము మన పాలపుంత విశ్వంతోనూ, 12వ చక్రము ఈ పూర్తి విశ్వంతోనూ కనెక్షన్ కలిగి ఉంటుంది. అంటే ఈ చక్రాస్ అన్ని యాక్టివేట్ అయితే మనం అన్ని బాడీస్తో మనం యాక్టివేట్గా ఉంటూ ఈ విశ్వం మొత్తంతో మనము కనెక్షన్లో ఉంటాం. ఈ విశ్వంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా సరే సమాచారం తీసుకుంటాం. మరి ఆ స్థితిలో ఉన్న మనిషిని వీళ్ళు కంట్రోల్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ మనుషులందరినీ గుహల్లోకి తీసుకువెళ్ళటము, వాళ్ళ డిఎన్ఏని చూడటం, వాళ్ళ ల్యాబ్లో చెక్ చేసుకోవటము. చెక్ చేసిన తర్వాత వాళ్ళు ముందు ఒక 8 డిఎన్ఏ ఉంచారు. చూశారు ఏ డిఎన్ఏ ఉంచితే ఏం చేస్తున్నాడు వీడు, 2 డిఎన్ఏ ఉంచితే ఏం చేస్తున్నాడు, మొత్తం డిఎన్ఏనే కట్ చేస్తే ఏమవుతుంది. అట్లా వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి వాళ్ళకి ఫైనల్గా ఏం కనుక్కున్నారంటే వీడికి బతికుండాలి కానీ వీడికి ఏ శక్తి సామర్థ్యాలు ఉండకూడదు. అంటే ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారన్నమాట. అప్పుడు వాళ్ళకేం తెలుసుకున్నారంటే 2 డిఎన్ఏ ఉంచాలి. 2 డిఎన్ఏ ఉంచితే అప్పుడు ఏమవుతుందంటే మనం మొదటి చక్రంతోనూ 2 చక్రంతోనూ కనెక్షన్లో ఉంటాం. అంటే మన యొక్క జీవిత ధ్యేయం ఏమవుతుందంటే సర్వైవల్. అంటే తినటం, పడుకోవడం ఎంతవరకే ఉంటుంది మన జీవితం, అంతకన్నా ఎక్కువ ఆలోచించలేం. అంటే వీడు బతికుండాలి కానీ తన శక్తి సామర్థ్యాలు మర్చిపోవాలి. ఈ విధంగా వాళ్ళు అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. ప్లాన్ చేసి వాళ్ళు 2 డిఎన్ఏ ఉంచి మిగతా 10 డిఎన్ఏని మనకి డీప్లగ్ చేశారు. అంటే దాని నుంచి తీసివేశారు. అంటే మనకి ఆ సమాచారం రాదు ఇక. అంటే ఇతర విశ్వాల నుంచి వస్తున్న సమాచారం, ఇతర కాంతి లోకాల నుంచి వస్తున్న సమాచారం, నక్షత్ర లోకాల నుంచి వస్తున్న సమాచారం అనేది ఇక మనకి అందదు. ఆ విధంగా వాళ్ళు మనకి మన జన్యుశాస్త్ర పరిశోధకులు వీళ్ళందరూ, ఈ రాక్షసులు అనేవాళ్ళు, ఈ డాప్టీషియట్స్ అనేవాళ్ళు రెప్టైల్ జాతి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు జన్యు శాస్త్రంలో చాలా టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఏ విధంగా లైట్ ఫోర్సెస్ దగ్గర డిఎన్ఏ టెక్నాలజీ ఉందో అలాగే వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీ ఉంది. సో వాళ్ళు ఏం చేయగలిగారో చేశారు. దాంతో పాటుగా వీళ్ళు ఎప్పుడైనా మెలుకోవచ్చు అని చెప్పేసి రకరకాల మ్యానిపులేషన్ చేశారు. అంటే మన శరీరంలో రకరకాలుగా ఇన్సర్ట్ చేశారు. అంటే హోలోగ్రాఫిక్ ఇన్సర్ట్ చేశారు. ఇంకేం చేశారంటే అంటే ఆ హోలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ వల్ల ఏమవుతుందంటే మనం చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ దగ్గర సర్వర్ ఉంటుంది మనం ఏం చేస్తున్నామని. ఇంకా మన యొక్క ఫీలింగ్స్ అనే దాన్ని దాచిపెట్టేలా చేశారు. అంటే మన ఫీలింగ్ ఎప్పుడైతే మన ఫీలింగ్స్ అనేవి ఉంటాయో దాని ద్వారా ఏమవుతుందంటే మన స్పిరిచువల్ బాడీతో కనెక్ట్ అవుతాం. మన ఎమోషన్స్ మనం తెలియకోకుండా చేశారు. ఎప్పుడు దుఃఖం వైపు ఉండేలాగా, ఎప్పుడు వేదన వైపు ఉండేలాగా, ఎప్పుడు సంఘర్షణలో ఉండేలాగా వీళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేసి అలాంటి ఇన్సర్ట్స్ని మన శరీరంలోకి పెట్టారు. మన ఎనర్జీ బాడీలోను, మనకి ఎమోషనల్ బాడీలోను వాళ్ళు రకరకాలుగా డెత్ సీల్స్ అని, జే సీల్స్ అని రకరకాల సీల్స్తో వాళ్ళు మన శరీరం అంతా ఏం చేశారంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దైవంతో కనెక్ట్ కాకోకుండా ఆపేశారన్నమాట. అది జరిగింది. ఆ తర్వాత ఇంకేం చేశారంటే మరి వీడు ఎప్పుడైనా మెలుకోవచ్చు ఈ భూమి మీద మానవుడు. కాబట్టి ఏం చేశారంటే ఈ భూమి చుట్టూగా ఒక ఫ్రీక్వెన్సీ వలయాన్ని ఒకటి ఏర్పరిచారు. ఒక కంచెని వేశారు, ఒక బౌండరీని వేశారు, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ బౌండరీ లేయర్ని ఒక భూమి చుట్టూ వేశారు. అంటే ఏం చేస్తుందంటే ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే ఇతర విశ్వాల నుంచి వస్తున్న కాంతి అన్నింటినీ ఆపేస్తుంది. ఎప్పుడైతే భూమి మీదకి కాంతి రాదో అప్పుడు ఏమవుతుందంటే భూమి మీద ఉన్న మనుషులందరూ అజ్ఞానంలో ఉంటారు. అది వాళ్ళ ప్లాన్. దాంతో పాటుగా వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీద టైం పోర్టల్స్ ఉంటాయి.
అంటే మనం ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళాలి అంటే ఏమవుతుందంటే మనకి టైం పోర్టల్ కూడా వెళ్ళాలి, సమయ ద్వారాలు అంటారు. ఒకవేళ మన టైం పోర్టల్ ద్వారా వెళ్ళేదనుకోండి, ఆ గ్రహంలో ప్రవేశించినా సరే అక్కడ ఎవరు మనకి కనిపించరు. కానీ టైం పోర్టల్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే అప్పుడు మనకి అక్కడ ఉన్న సివిలైజేషన్ అని చూస్తాం మనం. మరి మన భూమి మీద ఈ టైం పోర్టల్ అనేది మధ్య ప్రాచ్యంలో ఉంది. టైగ్రీస్ అండ్ ఎఫ్రైటిస్ రివర్స్ మధ్యలో ఉందన్నమాట. అంటే ఇప్పుడు కువైట్ అని చెప్తున్నాం కదా, ఆ ప్రాంతంలో ఉంది. సో వీళ్ళందరూ ఆ ప్రాంతంలోకి ఈ ఇతర గ్రహ వాసులందరూ, ఎవరైతే రెప్టైల్స్ జాతి అని చెప్తున్నామో, ఎవరైతే వీళ్ళు సరీసృప జాతి అని చెప్తున్నామో, వీళ్ళందరూ ఈ భూమి మీదకి ఈ విధంగా ప్రవేశించారు, ఈ భూమి లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే దైవం అంటే మేము మమ్మల్ని కనుక మీరు పూజిస్తే, మాకు కనుక మీరు బలి ఇస్తే మేము మిమ్మల్ని రక్షిస్తాము. దైవం అనేది మీరు కాదు, మీ లోపల ఏ దైవం ఉండదు, దైవం అనేది బయట ఉంటుంది అని రకరకాల మ్యానిపులేషన్స్ చేశారు భూమి మీద. ఈ బలి అనే సంప్రదాయం ఉంది కదా, ఎప్పుడైతే బలిస్తే దేవత ఆనందపడుతుంది, దేవుళ్ళు ఆనందపడతారు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆ టైంలో. దాంతో పాటుగా పురుషుల మధ్య స్త్రీల మధ్య విరోధాన్ని ఏర్పరిచారు. అంటే స్త్రీ శక్తి అనే దాన్ని బయటికి రానియకుండా ఆపేశారు వీళ్ళు. ఎందుకంటే స్త్రీ శక్తి అనేది బయటికి వస్తుంది అంటే అప్పుడు చీకటి అనేది రాజ్యం వెళ్ళలేదు. కాబట్టి భూమి మీద యుద్ధాలు జరిగేలాగా, భూమి మధ్య సంఘర్షణలు ఉండేలా చేశారు. ఎందుకంటే ఎవరైతే ఈ భూమిని ఆక్రమించుకున్నారో ఈ చీకటి శక్తులకి ఆహారం ఏంటయ్యా అంటే భయం, మన యొక్క భయం, మన యొక్క సంఘర్షణ, మన యొక్క వేదన. ఎప్పుడైతే మనం భయపడుతుంటాము, ఎప్పుడైతే మనం సంఘర్షణలో ఉంటాము, దుఃఖంతో ఉంటాము, వేదనతో ఉంటాము, అప్పుడు ఏమవుతుందంటే మన నుంచి ఎన్నో ఎమోషన్స్, ఎన్నో థాట్స్ భూమి మీద రిలీజ్ అవుతాయి. ఇవన్నీ ఏమవుతాయి అంటే అవన్నీ వాళ్ళకి ఆహారంగా ఉంటాయి. ఈ ఎమోషన్స్ వాళ్ళ ఆహారం. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ టీవీ ఉంది, ఈ టీవీ ద్వారా కూడా ఏమవుతుంది, మనం ఈ టీవీ చూస్తూ మనం ఆ టీవీలో ఉండే ఎమోషన్స్తో పాటు ఉండిపోయి మనం ఏడుస్తూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. అదే వాళ్ళకి కావాల్సింది. అంటే ఎంతంత మనం భయపడుతుంటాము, సంఘర్షణ చేస్తుంటాం, వాళ్ళ ఫుడ్ అనమాట. కాబట్టి రకరకాలుగా మతాల మధ్య యుద్ధం, కులాల మధ్య యుద్ధం, ఇంట్లో వాళ్ళ మధ్య యుద్ధం, కుటుంబాల మధ్య యుద్ధం, పురుషులకి స్త్రీల మధ్య యుద్ధం, ఇలాగా రకరకాలుగా వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. మరి ఎన్ని నేను చూసా. నేను ఈ పుస్తకం అనేది ఏదో పుస్తకం చూసి చెప్పట్ల, ఇదంతా నా జీవిత అనుభవం. నేను ఎన్నో ఎదుర్కొన్నా. నేను 2007 నుంచి 2012 మధ్యలో నేనైతే వీళ్ళందరినీ చాలా ఎదుర్కొన్నా నేను. ఎందుకంటే వీళ్ళు కాంతి రాకోకుండా ఆపేశారు భూమి మీద. మరి 3 లక్షల సంవత్సరాల నుంచి భూమి అనేది ఎలా అయిపోయిందంటే చీకటితో మగ్గిపోయింది అనమాట. మనమందరం కేవలం దేనికి జీవిస్తున్నామంటే కేవలం ఒక ఉద్యోగం చేసుకోవటం కోసము, ఒక వ్యాపారం చేసుకోవటం కోసము, ఒక చదువుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఇది ఉద్యోగం సంపాదించాలి, అంతవరకే మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ 2 DNA ఉండటం వల్ల ఏమైందంటే మనం అంతవరకు ఆలోచిస్తున్నాం. మనం ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అయిపోయాం. అందువల్ల మన జీవితాలన్నీ ఏమవుతుందంటే అంతవరకు ఆలోచిస్తున్నాయి, అంతకన్నా ఎక్కువ ఆలోచించట్లేకపోతున్నాం. మరి ఇలాంటి సమయంలోనే ఎవరైతే ఈ భూమిని ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్గా పెట్టాలనుకున్నారు, ఒరిజినల్ ప్లానర్స్ అనుకున్నారు, వాళ్ళందరూ ఆలోచించారు ఈ భూమి మరి అంత ఘోరంగా అయిపోయింది, 3rd డైమెన్షన్లో పడిపోయింది, మరి గెలాక్టిక్ ఫెడరేషన్లో కూడా భాగంగా లేదు, మరి ఈ భూమిని మనం డెవలప్ చేయాలి, మళ్ళీ దీన్ని ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్గా పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసి అప్పుడు మళ్ళీ లైట్ ఫోర్సెస్ టీమ్ని వీళ్ళు సంప్రదించారు. అప్పుడు ఎవరయ్యా లైట్ వర్కర్స్ అంటే అంతకుముందు జన్మల్లో భూమి మీద ఎంతో గొప్ప ధ్యానం చేసి ఒక ఋషులుగా మారిన వాళ్ళే. ఏ నక్షత్రం మనకు కనిపిస్తుందో అదంతా ఒక ఋషులు. సప్తర్షి మండలము, అరుంధతి నక్షత్రము, ధ్రువ నక్షత్రము, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే ఆల్రెడీ ధ్యానం చేసి ఆ స్థితికి చేరుకున్న వాళ్ళే.
తమలో ఉన్న ఆ కాంతిని గ్రహించిన వాళ్ళే. మరి వీళ్ళందరూ సంప్రదించారు, మరి భూమి మీద మరి ఇలా ఉంది పరిస్థితి, అధర్మం పెచ్చు మీరిపోయింది, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలాగ ఈ భూమి మీద మనం ధర్మాన్ని తీసుకురావాలి, ఈ భూమి మీద మన కాంతిని తీసుకురావాలి, ఈ భూమి అనేది ఇక ఈ చీకటి యుగం పోయి ఈ భూమి మీద సత్యయుగం స్థాపించబడాలి, నవ్య దివ్య భవ్య యుగం రావాలి అంటే ఏం చేయాలని చెప్పేసి వీళ్ళు సంప్రదించడం జరిగింది. మరి ఎన్నో లోకాలను సృష్టించి ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ స్టేట్లో ఉన్న ఒక గ్రేటెస్ట్ మాస్టర్ ఈ టాస్క్ని తీసుకొని ఈ భూమి మీద ఒక గొప్ప ప్లాన్తో భూమి మీద రావడం జరిగింది. ఎవరి అంత గ్రేటెస్ట్ మాస్టర్ ఒక బ్రహ్మస్థితిలో ఎన్నో లోకాలను సృష్టించి ఆల్రెడీ ఉన్న మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే మనకి లీడర్గా ఈ లైట్ వర్కర్ టీం తీసుకొని భూమి మీదకి రావడం జరిగింది. మనందరం ఎవరు లైట్ వర్కర్స్, మనందరం ఈ భూమి మీద కాంతి తీసుకురావాలి అని చెప్పేసి ఎంతో గొప్ప ప్లాన్తో ఈ టైంని మనం చూజ్ చేసుకున్నాం. ఏ టైంని? ఈ 1987 నుంచి 2012 ఈ మధ్యలో మనం చూజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ 1987 నుంచే భూమి అనేది ఫోటాన్ బ్యాండ్లో ప్రవేశిస్తుంది. భూమి తన ప్రకంపనాలు పెంచుకునే సమయం ఈ టైమే. భూమి తన హ్యూమన్ రెజనెన్స్ పెంచుకునే టైం ఇదే టైము. కాబట్టి 2012 డిసెంబర్ 21వ తారీఖున ఈ భూమి అనేది ఈ ఫోటాన్ బ్యాండ్లో ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ టైం ఎంచుకుందాం అని చెప్పేసి ఈ లైట్ వర్కర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నారు. ఎవరు ఏ టైంలో పుట్టాలి, ఏ ప్రదేశంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి అని పూర్తిగా ప్లాన్ చేసుకొని ఎవరు తెలియకోకుండా ఇక్కడ మిషన్ని మనం కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మనం అందరం ఈ లైట్ వర్కర్స్ అందరం ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడే మనము మన యొక్క డిఎన్ఏని, మన యొక్క జన్యు శాస్త్రాన్ని మనం ఏం చేసామంటే మనం అలాంటి కోడింగ్ తీసుకుని వచ్చామంటే మనం ఎప్పుడైతే 2012లో ఎంతో ఎనర్జీస్ భూమి మీదకి వస్తాయో, కాంతి వస్తుందో ఆ కాంతిని స్వీకరించే విధంగా మనకి కోడెడ్ ఉంది. ఏ టైంలో మనం జాగ్రత్త పడాలి, ఏ టైంలో మనకు కాంతిని స్వీకరించగలము, ఏ టైంలో మన కాంతిని పంచగలము అని చెప్పేసి మనం అందరం పక్కా డెసిషన్ తీసుకుని వచ్చాం అన్నమాట, ఎవరు ఏ సమయంలో కావాలని. నేను 2007లో ధ్యానంలో రావడం జరిగింది. మరి అప్పటి నుంచి నార్త్ ఇండియాలో ప్రచారం చేయడం జరిగింది. మరి అప్పటిదాకా నార్త్ ఇండియాలో ప్రచారం లేదు. అప్పుడే నేను ధ్యాన భారతి మ్యాగజైన్ తీసుకురావటం కానీ, అదే టైంలో నేను హిందీ పత్రిసారి యొక్క పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేయటం కానీ ఇలా జరిగాయి. మరి నేను ధ్యాన ప్రచారం చేస్తున్న చండీగఢ్లో ఉన్నాను. నేను ఆ టైంలో ధ్యాన ప్రచారం చేస్తున్న సమయంలో నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఆ టైంలో పంజాబ్లో చాలా పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తాను. నేను అన్ని ఊర్లు వెళ్ళివేసి ఎంతో చేస్తున్న సమయంలో ఫస్ట్ టైం నాకు ఒక ఎన్కౌంటర్ అయింది. అది మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అది ఏమైందంటే, ఆల్రెడీ నక్షత్ర మిత్రుల పుస్తకం చదివాను నేను, మనకి సేత్ విజ్డమ్ వర్క్షాప్ అటెండ్ అయ్యాను, నా శక్తిని తెలుసు. అప్పుడే నేను ఎర్త్ బౌండ్ సోల్స్ గురించి రీసెర్చ్ కూడా చేస్తున్నాను అనమాట. అప్పుడే నేను ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టాను చండీగఢ్లో, ఒక 2000 మంది వచ్చేలాగా. అప్పుడు దాకా 100 మంది 200 మంది వస్తున్నారు పత్రిసారి ప్రోగ్రామ్కి. 2000 మంది రావాలి ఈసారి అని చెప్పి పెట్టడం జరిగింది. సాయంత్రం పత్రిసారికి ప్రోగ్రామ్ ఈవినింగ్ 6 o'clock. సో పత్రిసారి ల్యాండ్ అవ్వాల్సింది 5 o'clock. సో నేను ఎయిర్పోర్ట్లో వెళ్ళడం జరిగింది పత్రిసారి రిసీవ్ చేసుకుందామని. కానీ ఏమైందంటే ఆ పైలట్ అనేది ఉన్నాడు, అతను ఈ రన్వే దగ్గరికి వచ్చిన తర్వాత కళ్ళు కనపడలేదంట ఆ పైలట్కి. సో అది రన్వే దాకా వచ్చేసి అతను నాకు కళ్ళు కనిపించట్లేదు, నాకు అసలుకి రన్వే కనిపించట్లేదు చండీగఢ్ది అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు అతను. నేను వెయిట్ చేశాను అరగంట సేపు పత్రిసారి వస్తారని. అదే టైంలో పత్రిసారి కూడా తన పిఏ సాయి కుమార్ రెడ్డి గారికి తన పుస్తకాన్ని తీసుకుని చూపించారు. ఒక పుస్తకం చదువుతున్నాడు, దాంట్లో రాసి ఉంది డార్క్ టీ షర్ట్స్ అని. ఎవరు ఆపారయ్యా అంటే డార్క్ టీ షర్ట్స్ అని వాళ్ళు ఆపారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు భూమి మీద కాంతి తీసుకురావటం. సో వాళ్ళు రకరకాలుగా మన మూమెంట్లో సీనియర్ మాస్టర్స్ అందరికీ తెలుసు ఏ విధంగా ఆపారు అనేది. వాళ్ళ పని ఏంటయ్యా అంటే కాంతి తీసుకురాకూడదు. కాంతి వచ్చిందో వాళ్ళు భూమి మీద ఉండలేరు. వాళ్ళు అక్యుపై చేశారు, వాళ్ళ భూమి ఇప్పటిదాకా ఉంది, మరి దాని మీద మన జెండా పెట్టాలనుకున్నాం, మరి కాంతి తీసుకురావాలనుకున్నాం. అప్పుడేమవుతుంది, వాళ్ళు ఈ భూమి వదిలేసి వెళ్ళిపోవాలి. వాళ్ళకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏ ఆప్షన్లు ఉన్నాయి అంటే కాంతి కన్నా మారాలి వాళ్ళు, లేకపోతే భూమినైనా వదిలేసి వెళ్ళాలి. మన కాంతి కార్యకర్తల పని ఏంటి అంటే భూమి మీద కాంతిని తీసుకురావాలి, ప్లస్ ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీని ప్రేమగా మార్చాలి.
అంటే భయం అనే చోట ప్రేమను తీసుకురావాలి. ఈ చీకటి శక్తులకు పని ఏందయ్యా అంటే సంఘర్షణ కావాలి, వేదన కావాలి. చూడండి మనకి ముంబైలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఎక్కడ తాజ్ హోటల్లో. అప్పుడు ఈ ప్రపంచం అంతా టీవీ ద్వారా చూసి ఎంతో ఆశ్చర్యపోయారు వాళ్ళు. అందరూ భయప్రకంపడాలు భూమి మీదకి వెళ్ళిపోయాయి. అదే వాళ్ళకి కావాల్సింది. ఎంతెంత భయప్రకంపడాలు ఉన్నాయో వాళ్ళకి ఫుడ్ అనేది అదే, వాళ్ళ నరిష్మెంట్ అనేది ఆ ప్రకంపడాల ద్వారా అవుతుంది. ఏ విధంగా మనకి ఈ ఫుడ్ కావాలో వాళ్ళ ఫుడ్ ఏంటంటే భయం. మరి భూమి మీద ఉన్న ప్రకంపడాలన్నీ భయం కాకోకుండా ప్రేమతో ఉండాలి. కాబట్టి మన పని ఏంటంటే మన కాంతిని ఎప్పుడైతే స్వీకరిస్తామో ఆ కాంతిని మనం నింపుకొని ఆ కాంతిని ఎప్పుడైతే ప్రసరింపజేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ కాంతి అందరిలోకి వెళ్ళినప్పుడు ఆ కాంతి వెళ్ళాలి అంటే ఉట్టి కాంతిని స్వీకరిస్తే సరిపోదు, ప్రేమ అనేది కావాలి. లవ్ అండ్ లైట్. ముందు లైట్ రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అందరూ బాగు చేయాలి, ఈ ప్రపంచం బాగుపడాలి అన్న ఇంటెన్షన్ ఉంటుందో అప్పుడేమవుతుందంటే మనలో ఉన్న లైట్ అనేది అందరికీ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇదే జరిగేది. కాబట్టి మనం ఆ లవ్ అనేది వైబ్రేషన్ అనేది ప్రపంచాన్ని అంతా మనకి విస్తరింపజేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే భూమి అంతా ఈ భయం అన్న చోట ప్రేమ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇది జరిగేది. కాబట్టి ఈ భూమి మీద మనం ఆ కాంతిని ప్రేమను అందించడం మనకు వచ్చాం కాబట్టి ఈ కాంతిని ప్రేమని అందించుకోకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారు. మరి 3 లక్షల సంవత్సరాల నుంచి వీళ్ళు ఆక్యుపై చూసించారు. మరి వీళ్ళ ప్లాన్ని మనం క్రాష్ చేయాలి. మరి పత్రిసారికి తెలుసు ఎవరెవరు ఆ 1,44,000 మంది లైట్ వర్కర్స్ ఎవరెవరు వచ్చి తనతో పాటు వచ్చారని పత్రిసారికి తెలుసు. కేవలం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే లేరు, మన సొసైటీలోనూ ఉన్నారు, అలాగే ఇతర ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా ఉన్నారు. ఎంతమంది ఈరోజు పుస్తకాలు తీసుకుని వచ్చారు, మనకి న్యూ ఏజ్ బుక్స్ తీసుకుని వచ్చిన మాస్టర్లు అందరూ లైట్ మాస్టర్స్. అలాగే ఇతర ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా ఈ లైట్ వర్కర్స్ అనే వాళ్ళు ఉన్నారు. మేజర్ రోల్ ఈ భూమి మీద కాంతి తీసుకురావడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది ఇప్పుడు గొప్ప రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఇతర ఆధ్యాత్మిక సంస్థలు కూడా తమ కృషి తమ చేస్తున్నాయి. కాబట్టి పత్రిసారి యొక్క మెయిన్ పని ఏంటంటే ఈ 1,44,000 మందిని యాక్టివేట్ చేయడం. అందుకే అన్ని ఊర్లు వెళ్ళి అందరిని యాక్టివేట్ చేశాడు ఆయన. ఎప్పుడైతే ఆయన ధ్యానాన్ని నేర్పించాడో, ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టారో అప్పుడు ఏమవుతుందంటే వెంటనే మనం లైట్తో కనెక్ట్ అవుతాం. ఈ శ్వాస అనేది ఏమవుతుందంటే మనకి మన స్పిరిట్తో కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మన స్పిరిట్తో మన కాంటాక్ట్ అవుతామో అప్పుడు ఏమవుతుందంటే ఈ కాస్మిక్ ఎనర్జీతో పాటుగా లైట్ అనేది వస్తుంది మనకి. ఎప్పుడైతే మన లైట్ కనెక్ట్ అవుతుందో ఆ లైట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైట్ అంటేనే సమాచారము, ప్రజ్ఞానము. ఎప్పుడైతే మనం ఆ సమాచారం రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మన డిఎన్ఏ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎంతెంతగా మనం లైట్ రిసీవ్ చేసుకుంటామో అంతంతగా మనకి ఏమవుతుందంటే అన్ని లోకాల యొక్క సమాచారం మనకు అందుతుంది. అప్పుడు మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, మన పర్పస్ ఏంటి అన్న విషయాలు తెలుస్తాయి. ఈ లైట్లో కోడింగ్స్ ఉంటాయి. ఈ కాంతిలో ఎప్పుడైతే ఈ కోడింగ్స్ అన్ని మనం తీసుకుంటామో మన డిఎన్ఏలో ఉన్న కోడింగ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అదే జరిగేది. ఎప్పుడైతే మనం ఆనాపాన సతి అనే ధ్యానాన్ని మనం ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు మనం ఈ కాంతిని రిసీవ్ చేసుకోవడం మొదలవుతుంది. ఎంతెంతగా మనం కాంతిని రిసీవ్ చేసుకుంటాము, ఎంతెంతగా మనం ఎవరు అని గుర్తు చేసుకుంటాము అప్పుడు ఏమవుతుందంటే మన డిఎన్ఏ అనేది ఈ 1 పేర్ నుంచి, అంటే ఇప్పుడున్న డిఎన్ఏ మనకి ఏంటంటే 2 స్టాండర్డ్ డబుల్ హెలిక్స్ డిఎన్ఏ. మిగతా డిఎన్ఏ ఉన్నది కానీ అది జంక్ డిఎన్ఏగా ఈరోజు డాక్టర్స్ అందరూ పరిగణిస్తున్నారు దాన్ని. అదంతా జంక్ డిఎన్ఏ, అది పనికిరాదు అనుకుంటున్నారు. కానీ అది యాక్టివేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే కాంతిని స్వీకరించాలి. మనకి సమాచారం కావాలి మనం ఎవరు అని. మరి ఇలాంటి నక్షత్ర మిత్రుల పుస్తకాలు, మనకి న్యూ ఏజ్ పుస్తకాలన్నీ మనకి ఏం చేస్తుంటాయి అంటే మనకి మనం ఎవరు గుర్తు చేస్తుంటాయి. మరి ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు గుర్తొచ్చింది నేను చేసిన వర్క్ ఏంటని. మరి ఈ భూమి మీద కాంతి తీసుకురావడానికి మనం ఎన్నో జన్మల నుంచి ట్రైనింగ్ అవుతున్నాం. ఈ లైట్ వర్కర్స్ అందరికీ ఎన్నో జన్మ నుంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఏ విధంగా డార్క్నెస్ని మనం ఎదుర్కోవాలి అని చెప్పి, ఏ విధంగా ఫైట్ చేయాలి అని చెప్పి ఎదుర్కొన్నాం. అంటే మనం లైట్ వారియర్స్గా మనం ఉన్నాం గత జన్మలన్నింటిలో కూడా. ఈ టైం కోసమే మనకి ఎన్నో జన్మ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పై లోకాలు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనం అందరం సామాన్యులం కాదు, సామాన్యులుగా జీవిస్తున్నాం, చూడడానికి సామాన్యులు ఉన్నాం, కానీ మనం చేస్తున్న వర్క్ అనేది అసామాన్యంగా ఉంటుంది. తెర వెనకాల మనం ఉంటూ ఎంతో పనులు చేస్తూ ఉంటాం.
ఎప్పుడైతే మనకి ఈ సమాచారం అందిందో వెంటనే మనం మేల్కొంటాం. ఓహో! నేను చేయాల్సింది ఈ పని ఉందా? అందరిని మేల్కొల్పాలా? అందరిలోనూ ఈ ప్రేమను పంపించాలా? కాంతిని పంపించాలా? అన్న విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం కాంతిని స్వీకరిస్తూ ఉంటామో, ఈ భూమి మీద ఆల్రెడీ కాంతి రావడం మొదలైంది. ఏదైతే మనకి ఫ్రీక్వెన్సీ కంట్రోల్ కోసం ఏదైతే బౌండరీ మీద లేయర్ వేశారో వాళ్ళు, అదంతా ఛేదించబడింది ఇప్పుడు లైట్ ఫోర్సెస్ వల్ల. సో అన్ని కాంతిలోక వాసులందరూ యాక్టివ్గా ఉన్నారు. ఎన్నో కోట్ల మంది కాంతిలోక వాసులందరూ వాళ్ళు ఏం చెప్పారంటే మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు. 1,44,000 మంది ఏమనుకున్నారంటే మేము భూమి మీదకి మనుషులుగా వస్తాము, మేము ఎంతెంతకు ఎదుగుతుంటాము, ఎంతెంతగా మేము మాకు ప్రజ్ఞానం సమాచారం వస్తుందో అంతగా మీ కాంతిని స్వీకరించగలం. మీ పని ఏంటయ్యా అంటే మీరు కాంతిని పంపించాలి, మా పని ఏంటయ్యా అంటే కాంతిని స్వీకరించాలి. అది పని. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తమ అంతరిక్ష నౌకల ద్వారా భూమి మీదకి కాంతిని పంపిస్తున్నారు. ఎన్నో యూఎఫ్ఓస్ మనకి ఈ భూమి మీదకి 2007 నుంచి విపరీతంగా వస్తున్నాయి. ఇప్పటిదాకా నాసా అంగీకరించలేదు, కానీ లాస్ట్ 2 years నుంచి ఈ యూఎఫ్ఓ రాక గురించి ఈరోజు నాసా కూడా నిర్ధారించింది. అన్ని వస్తున్నాయి. ఈ భూమి మీదకి అంత కాంతి పంపించడం జరుగుతుంది. మనం కూడా అంత కాంతిని మనం రిసీవ్ చేసుకొని మనం ఒక పిరమిడ్ మాస్టర్లుగా మారాం. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు అనుకున్నారు? పిరమిడ్ అంటే ఆ సమాచారాన్ని గ్రహించాలి, ఆ సమాచారాన్ని నిలుపుకోవాలి, ఆ సమాచారాన్ని అందరూ అందించాలి. ఈ సమాచార గ్రహణ ప్రదేశాలే ఈ పిరమిడ్స్. శక్తి ఉంటుంది, సమాచారాన్ని స్వీకరించే శక్తి ఉంటుంది, కాంతిని స్వీకరించే శక్తి ఉంటుంది. కాబట్టి పిరమిడ్ మాస్టర్ అంటే వాడే ఒకటి పిరమిడ్. సో వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ కాంతి ప్రసారాలు అవుతాయి. వాడు ఎక్కడికి వెళ్తే వాడి ద్వారా కాంతి మిగతా వాళ్ళు కనెక్ట్ అయిపోతుంది. ఎవరెవరైతే మనకి కనెక్షన్లు వస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కాంతి ప్రసారాలు అవుతాయి. ఎక్కడెక్కడ మనం ధ్యాన క్లాసులు చెప్తాము, మన ద్వారా కాంతి అందరిలోకి ప్రవేశిస్తుంది. ఏ ప్రదేశంలో మనం ఎంటర్ అవుతాము, ఆ చీకటి ఉన్న ప్రదేశంలోకి మనం ఒక అగ్గి పెట్టే మనం అగ్గిపుల్ల వెలిగిస్తే ఒక కాంతి ఎలా వస్తుందో ఆ ప్రదేశం వెళ్ళామంటే వెంటనే ఒక కాంతి మొదలవుతుంది. మనకి అక్కడ కాంతిని స్ప్రెడ్ చేయగలుగుతాము. అంత శక్తి సామర్థ్యాలు మనం. మరి 2007లో నేను చండీగఢ్లో వెళ్ళడం జరిగింది. అప్పటికి నార్త్ ఇండియా అసలు మూమెంటే లేదు ఆ టైంలో. ఆ టైంలో ఏ పుస్తకాలు లేవు, ఏ మ్యాగజైన్ లేదు, అసలు ఏమీ లేదు ఆ టైంలో. మరి నేను వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే నేను వెళ్ళానో అప్పుడే నేను మెలుకున్నాను. నేను ఈ పుస్తకం చదివిన తర్వాత ఓహో నేను ఇంత వర్క్ చేయాలా, ఇక్కడ ఇలాగ ఉంటాయా అని చెప్పి విషయాలు తెలుసుకున్నాను. కానీ ఎప్పుడైతే పత్రి సార్ యొక్క ఈ ఫ్లైట్ అనేది రాలేదు, ఈవినింగ్ 6 దాకా వెయిట్ చేసా, రాలేదు. సో ఆ టైంలో నేను ఎవరో పరిచయం చేశాను చండీగఢ్లో. ఆర్గనైజర్స్ కూడా ఏంటంటే 2000 మంది ఒక్కసారి వచ్చే వరకు వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. అంటే ఇంకా క్లాసులు తీసుకునే శక్తి ఇంకా రాలేదు వాళ్ళకి. పత్రి సార్ వస్తారని నేనేమో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సరే ఆ ఫ్లైట్ రాదు అని చెప్పి నాకు తెలిసింది. ఇక 6 అయిపోయింది. నేను మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ క్లాస్కి వచ్చేవరకు 7 అయిపోయింది. 7 గంటలకు వచ్చి చూసేవరకు 2000 మంది వచ్చారు. ఇక గురువు గారు రావట్లేదని చెప్పేసి వీళ్ళు చెప్పడం వల్ల ఏమైంది అంటే మొత్తం కనీసం 200 మంది మాత్రం మిగిలారు. మొత్తం మిగతా అంతా వెళ్ళిపోయారు. నేను చెప్పా వీళ్ళందరూ ఎందుకు వెళ్ళనిచ్చారు, 1 గంట డిలే చేసి ఉండి మనమే క్లాస్ చెప్పేసి మనమే ధ్యానం చెప్పేసి ఉంటే వాళ్ళకి ధ్యానం అందేది కదా, పత్రి సరే రావాల్సిన అవసరం ఏముంది, మనమే డీల్ చేసేవాళ్ళం కదా అని చెప్పారు. కానీ వాళ్ళు డీల్ చేయలేకపోవటం వల్ల 200 మంది ఉన్నారు. ఆ 200 మందికి నేను క్లాస్ చెప్పి వాళ్ళందరికీ ధ్యానం చేయించి అప్పుడు పంపించాను నేను. మరి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి నేను కాస్త మదన పడ్డా. మరి ఇంతమంది 2000 మంది వచ్చారే, ఒక పంజాబ్లో గొప్ప మూవ్మెంట్ అవుతుంది, నార్త్ ఇండియాలో ఇంత గొప్ప మూవ్మెంట్ అవుతుంది, మరి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి నేను కాస్త బాధపడ్డా. ఆ రాత్రి పత్రి సార్ ఢిల్లీ వెళ్ళిపోయి తిరిగి వెంటనే ఆయన కారు పట్టేసుకొని రాత్రి 1 గంటకు వచ్చాడు. సో నెక్స్ట్ డే ఏమైందంటే మళ్ళీ ఇంకో క్లాస్ ఉందన్నమాట చండీగఢ్లోనే. ఆ క్లాసులో ఏమైందంటే మళ్ళీ ఈవినింగ్ మన కల్చర్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతుంది. ఆ కల్చర్ ప్రోగ్రామ్ వాళ్ళు రాలేదు, వచ్చినా సరే మైకులు పనిచేయలేదు, పెడితే ఆడియో సరిగ్గా పనిచేయట్లేదు. సరే ఒక క్లాస్ డిలే అయిపోయింది. ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేశారు పత్రి సార్. అక్కడ ఉన్న వాళ్ళు పత్రి సార్తో గొడవ పెట్టుకున్నారు, పత్రి సార్తో ఆర్గ్యుమెంట్స్, నువ్వెవరు చెప్పేది, నీకేం తెలుసు అని. పత్రి సార్ కూడా అసలుకి ఏం లేదు, అసలుకి మీరు బాబా రామ్దేవ్ని బాగా తిట్టాడు సార్. యోగా అంటే యోగాసనాలు కాదు, శరీరంతో సంబంధం లేదు, యోగా అనేది ఆత్మకు సంబంధించింది, ఈ శరీరానికి సంబంధించి ఉంటూ ఏ ఉపయోగము, ప్రాణాయామం
ఇలాకంటే అలాంటి ఉపయోగం ఉందా మీకు అని చెప్పి పత్రి సార్ బాగా తిట్టాడు ఆ టైంలో. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది బాబా రామ్దేవ్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళంతా తగాట పెట్టుకున్నారు సార్తో. ఏంటి ఇలా అవుతుంది అసలుకి? నిన్న ప్రోగ్రామ్ చూసుకుంటే ఎంతమంది వచ్చారు, అక్కడ అవ్వలేదు. ఈ రోజు చూసుకుంటే అందరూ గొడవ పెట్టుకున్నారు. ఇలా ఆంధ్రాలో ఎప్పుడు అవ్వలేదు అసలుకి, ఇలా ఎందుకు జరుగుతుంది అబ్బా అని చెప్పేసి నేను అప్పుడు వెంటనే పత్రి సార్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక మేడం ఉన్నారు, గొప్ప థాడీ మాస్టర్, మన శంపా మేడం అని ఉన్నారు అక్కడ. ఈరోజు ఆ మేడం ఒకసారి కూర్చోబెట్టాను నేను, మెడిటేషన్ కూర్చోబెట్టి, మేడం గారు చూడండి అసలుకి ఏంటని. ఆల్రెడీ మనకు తెలిసిన సమాచారం అలా తీసుకోవాలండి. అప్పుడు ఆ మేడం చూసారనమాట, ఈ ప్రోగ్రామ్ వీళ్ళు ఆపుతున్నారు, ఈ డాక్టర్ షెట్స్ అనే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఈ కాంతి తీసుకురాకోకుండా ఎక్కడెక్కడి ప్రోగ్రామ్స్ ఉంటాయో అక్కడ ఆపుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మనం ఏం చేస్తుంటారు, ఎవరైతే జన ప్రచారం చేస్తుంటారో వాళ్ళ సమాచారం అంతా వాళ్ళకి అందుతూ ఉంటుంది, మన యాక్టివిటీస్ అని తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు నిఘా ఉంచుతారు వీళ్ళు ఏం చేస్తున్నారని. సో వాళ్ళే ఈ విధంగా పత్రిసారి ఫ్లైట్ ఆపారు. అన్ని ఫ్లైట్స్ ల్యాండ్ అయినాయి, ఒక పత్రిసారి ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి. నెక్స్ట్ డే న్యూస్ పేపర్ చూసాం, నెక్స్ట్ డే న్యూస్ పేపర్ చూస్తే ఆ పైలట్ కళ్ళు కనపడలేదు కాబట్టి ల్యాండ్ అవ్వలేదు. ఈ ఒక్క ఫ్లైట్కి ల్యాండ్ అవ్వాలి, ఆ ఒక్క పైలట్కి కళ్ళు కనపడాలి. ఎవరు చేశారయ్యా అంటే వీళ్ళే. ఎందుకంటే పత్రిసారి ల్యాండ్ అయ్యారు అంటే ఆ 2000 మంది యాక్టివేట్ అయ్యారంటే పంజాబ్లో గొప్ప రెవల్యూషన్ వచ్చి ఉండేది. కానీ వీళ్ళు అడ్డుకున్నారు అన్న విషయం తెలిసింది. ఓహో, ఈ విధంగా వీళ్ళు మన ప్రోగ్రామ్స్ అడ్డుకుంటారా అన్న విషయం నాకు తెలిసింది. ఓహో, ఇదే సంగతి అని. అప్పటి నుంచి నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాను, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్లాన్స్ ఏంటని. అప్పటి నుంచి నేను చూసాను అనమాట, వీళ్ళ ప్లాన్స్ ఎలా జరుగుతున్నాయి, వీళ్ళు ఎలా అడ్డుకుంటారు, ఏం చేస్తారని. ఆ తర్వాత నేను బాగా విపరీతంగా ప్రచారం చేశాను. ఆ తర్వాత ఒకరోజు ఏమైందంటే, ఒక వ్యక్తి చాలా గొప్ప ప్రచారం చేస్తున్నాడు మన చండీగఢ్లో. అప్పుడు ఏమైందంటే ఒకరోజు ఒక ఊరికి వెళ్ళా నేను 2 రోజుల కోసం అనమాట. అప్పుడు పౌర్ణమి ధ్యానం జరుగుతున్న టైంలో 100 మంది ధ్యానం చేస్తున్నారు మన మెడిటేషన్ సెంటర్లో. అప్పుడే పోలీసులు వచ్చారు మన మెడిటేషన్ సెంటర్కి, వచ్చేసి అతను అరెస్ట్ చేశారు. అతను అప్పుడు క్లాస్ తీసుకున్నాడు, నువ్వు పాస్పోర్ట్ ఫోర్జరీ చేసావు అని. మరి ఒక పౌర్ణమి ధ్యానం చేస్తున్న టైంలో అందరి ధ్యానం మధ్యలో ఎవరైతే లీడర్ అనుకుంటున్నారో అతను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఏంటి? ఆ రాత్రి నాకు తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళాం, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. మరి ఇది ఎవరు చేయించారంటే ఇది కూడా ఎవరంటే వాళ్ళ పని. ఇది ఆ తర్వాత తెలిసింది. ఎందుకంటే అతను అరెస్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడింది. ఈ వ్యక్తిలా చేశాడా అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారు, ధ్యానం మానేశారు. అంత కష్టపడి మనం అంతమందిని తీసుకుని వచ్చి ధ్యానం చేపిస్తే వాళ్ళందరూ కూడా మాయమైపోయారు. సరే, పంజాబ్లో ధ్యాన ప్రచారం కావట్లేదు, హర్యానాలో బాగా చేద్దామని చెప్పేసి హర్యానాలో బాగా ప్రచారం చేయిస్తున్నాను నేను. అప్పుడు హర్యానాలో ఫస్ట్ క్లాస్ పెట్టించాను అనమాట నేను, హిస్సార్ అనే ప్లేస్లో. అక్కడ పత్రిసారు రావడం జరిగింది. అక్కడ పత్రిసారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, చండీగఢ్లో ఒక ఆయన ఉన్నారు, సార్ పత్రిసారు వస్తున్నారు కదా, నేను కొత్త కారు కొన్నాను, స్కోడా కారు కొన్నాను నేను, ఈ కార్ని సార్కి ఇవ్వండి, సారు దీంట్లో వెళ్తే చాలా బాగుంటుందని చెప్పి ఆయన చాలా గౌరవంగా వచ్చి సారు ఉన్న ఈ 5 days ఈ కారు ఉపయోగించుకోండి అని చెప్పి ఇచ్చారు ఆయన. సో మేము ఒక 3 vehiclesలో వెళ్తున్నాం అనమాట హర్యానాకి. అలా వెళ్తున్న టైంలో ఏం జరిగిందంటే, ఒక ట్రక్ అతను ఫుల్ తాగి ఉన్నాడు అనమాట. అతను మేము 3 vehicles వెళ్తున్నాం కదా, పత్రిసారి వెహికల్ మధ్యలో ఉంది. అతను వచ్చి డైరెక్ట్ పత్రిసారి కార్ని గుద్దాడు. కారు మొత్తం స్మాష్ అయిపోయింది అనమాట. మేము వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాం, మిగతా 2 కార్లు ఉన్నాయి ఏమైనా అని. కానీ లోపల కూర్చుని 5 ఎవరికి ఏమవ్వలేదు, కారు మటుకు తునికలైపోయింది. సరే, అందరం బయటికి తీసాం పత్రిసారి అందరినీ. వెంటనే ఇంకో కారు ఇచ్చి సార్ని పంపించాం. ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో. వెంటనే ఆయన ఫోన్ చేసాం, సార్ ఇలా జరిగిందని. ఏం పర్వాలేదు, ఇప్పుడే కారు ఇన్సూరెన్స్ అయిపోతుంది, ఏం పర్వాలేదు, ఎవరికి ఏం అవ్వలేదు కదా, గురువు గారు మనం రక్షించారని ఆయన పాజిటివ్గానే ఉన్నాడు. సరే, ఎలాగోలా నెక్స్ట్ మేము వెళ్ళిపోయాము, క్లాస్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేడం కూర్చోపెట్టా, శంపా మేడం, అసలు ఏంటి సంగతి అని. అది ఆ పని కూడా ఎవరయ్యా అంటే డాక్టర్ షెట్ పని. అంటే పత్రిసారిని అటాక్ చేయాలనుకున్నారు వాళ్ళు, టార్గెట్స్ అన్ని. ఇలా ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళ యొక్క స్థావరాలన్నీ కాశ్మీర్లో ఉన్నాయి. కాశ్మీర్లో ఉన్న గొడవలన్నిటి కారణం ఎవరయ్యా అంటే ఈ డాక్టర్ షెట్స్ యొక్క స్థావరాలన్నీ అక్కడ ఉన్నాయని తెలిసింది నాకు. నిజంగా అప్పటి నుంచి నేను చూసాక వీళ్ళు ఇంత పని చేస్తుంటారా, మన హర్యానా ప్రోగ్రామ్ ఇక్కడ చెడగొట్టారు, పంజాబ్ ప్రోగ్రామ్ చెడగొట్టారు, వీళ్ళ సంగతి నేను చూస్తా అని చెప్పనుకున్నా. అప్పటి నుంచి ప్రతిరోజు నేను చెక్ చేసుకునేవాడిని ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి వీళ్ళ ప్లాన్స్ ఏంటని. వాళ్ళు
మనకన్నా గొప్ప టెక్నాలజీ ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలిసే మనం ఏం చేస్తున్నాము అని. కాబట్టి నువ్వు లైట్ వర్కర్ అవుతావా లేదా అని చెప్పేసి వాళ్ళందరినీ జనంలో కూర్చోపెట్టడం, వాళ్ళ మీద పిరమిడ్ వేసేవాళ్ళం. నువ్వు లైట్ వర్కర్ అవ్వు, లేకపోతే ఇక్కడికి వెళ్ళిపో. అలా మనం ఎన్నోసార్లు నేను చేయడం జరిగిందనమాట. ఒక విషయం. అలాగే వాళ్ళు రకరకాల విషయాలకి ఎలాగైనా సరే వాళ్ళు ఈ మూవ్మెంట్ ఆపాలనుకున్నారు. ఇంకొక మాస్టర్ ఉన్నారు, గ్రేట్ మాస్టర్ చండీగఢ్లో, కనయ్యలాల్ శర్మ అని. ఆ అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది. సో అబ్బాయి బెంగళూరు వ్యాలీలో అన్ని చోట్లకి వస్తారు. సో అబ్బాయి క్యాన్సర్ వస్తే మనం ఏం చేయగలదు? అతను గత జన్మలో వచ్చింది అతనికి. జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కాబట్టి మరి అతని యొక్క కర్మపరంగా అది వచ్చింది. సో అతను వచ్చాడు, ధ్యానం చేశాడు, కానీ అతను బాడీ కేర్ చేశాడు 2 నెలల తర్వాత. సో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే అందరూ ప్రచారం చేశారు. ఏం చేశారంటే మా అబ్బాయి అంత ధ్యానం చేశాడు, పత్రి సార్ రక్షించలేకపోయాడు అని. పత్రి సార్ రక్షిస్తాడు ఇప్పుడు అని చెప్పాడు ఎవరికైనా. నేను గురువుని అని చెప్పాడు. సో మేము ఎంత ధ్యానం చేసాం కానీ మా అబ్బాయిని రక్షించలేదు పత్రి సారు అని చెప్పి అందరికి నెగిటివ్ చెప్పడం మొదలెట్టారు. మరి వీళ్ళందరూ లీడర్గా ఉన్నారు ఆ టైంలో. మరి వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే మిగతా మెడిటేటర్స్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఓహో ఇలా వీళ్ళు కూడా ఇలా నెగిటివ్ వెళ్ళిపోయారు, వీళ్ళ అబ్బాయిని ఎవరు రక్షించలేదు అంటే ఈ ధ్యానం అనేది హెల్ప్ చేయదా మనకి అని చెప్పేసి ఆ ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోయారు. అలా ఎన్నోసార్లు కొలాప్స్ అయిపోయింది సిస్టమ్. మళ్ళీ దాన్ని నిలబెట్టేవాళ్ళం. అట్లా చేయంగా అయినా సరే ఇన్ని చేసినా సరే ఒక 20 సెంటర్స్ నిలబెట్టడం జరిగింది. చండీగఢ్ 2012 దాకా నేను ఉండడం జరిగింది. ఎందుకంటే నా యొక్క బ్యాక్గ్రౌండ్స్ తెలుసు కాబట్టి. అట్లాగే నేను 2 సొసైటీలు స్థాపించా ఆ టైంలో. 2 ట్రస్టులు పెట్టించా. ఒకటి చండీగఢ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒకటి, అలాగే ఉత్తర భారత ధ్యాన ప్రచార ట్రస్ట్ అని. కానీ దాంట్లో నేను ఒక ప్రెసిడెంట్గా నేను ఉండలేదు. ఎందుకంటే నేను ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నా ఆ టైంలో. చేస్తున్నా కాబట్టి మరి జాబ్లో ఉన్నవాడిని మరి నేను ఏ ట్రస్ట్లో మెంబర్గా ఉండలేను. సో ఎవరైనా పరిచయం చేశానో వాళ్ళని నేను ట్రస్ట్ మెంబర్స్గా పెట్టి చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ టైంలో ఏమైందంటే ఎవరోనో మనం నుంచోబెట్టాము. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ట్రస్ట్లో మా దాంట్లో నువ్వు వేలు పెట్టబాకు, మా సజెషన్స్ ఏం చెప్పబాకు, మేము చూసుకుంటాను మా ఏం చేస్తావులే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే మీరు చూసుకుంటే సరే అని వదిలేశాను నేను. అది నెమ్మదిగా ఆ 2 ట్రస్టులు కూడా అలా కొలాప్స్ అయిపోయింది. ఎక్కడైతే లైట్ వర్కర్ లేరో, ఎక్కడైతే అందరిలోనూ ఆ ధ్యానం తీసుకెళ్ళాలంటే ఆ తప్పడం లేదో అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉండదు ట్రస్ట్. అట్లాగా అసలు ఈ డార్క్ టీషర్ట్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. వాళ్ళు చూస్తుంటారు ఎవడోడు ధ్యాన ప్రచారం చేస్తున్నాడని. ఓహో వీడు ప్రచారం చేస్తున్నాడా, వీడు కాంతిని ప్రచారం చేస్తున్నాడా, సరే వీడి సంగతి చూస్తామని. సో మన లోపల డార్క్నెస్ ఉంటుంది. ఏముంటుంది, మనం ఇంకా ఎదుగుతున్నాం. ఏముంది మన లోపల, కొంతమందిలో డబ్బు సంపాదించాలని. ఓహో వీడు డబ్బు సంపాదించాలని ఉంది కాబట్టి ఏం చేస్తారంటే డబ్బు మీద ఎరేస్తారు. వీడి పేరు ప్రఖ్యాతులు ఉంది కాబట్టి పేరు ప్రఖ్యాతుల మీద ఎరేస్తారు. అలాగా రకరకాల ఎర్రలు, అంటే మన లోపల ఉన్న ఏ వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ పట్టుకుని మనం డౌన్ చేస్తారు. అలా కురుక్షేత్రం 2 పిరమిడ్లు కట్టించడం జరిగింది. కురుక్షేత్రంలో యాక్టివ్గా ఉన్నారు అప్పుడు ఒకళ్ళు. మరి ఆ టైంలో కూడా ఏం జరిగిందంటే ఆ మేడము ధ్యానం బాగా చేసేవారికి స్టార్టింగ్ ఏమవుతుంది, మనకి ధ్యానం బాగా చేస్తున్న కొద్దీ నాడీ మండలం శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే నాడీ మండలం శుద్ధి అవుతుందో అప్పుడు ఏం చేస్తుంటారంటే ధ్యానంలో మనందరికి ఎన్నో మూమెంట్స్ వస్తుంటాయి. ఇలా అనిపోవటం, ఇలా పడే, ఇలా అయిపోతాం అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది, శరీరంలో అంతా క్లీనింగ్ అవుతుంది. ఒక 1 మంత్ 2 మంత్ పడుతుంది ఆ క్లీనింగ్ అయ్యే టైంలో. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మలు ఉంటాయి మన లోపల. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ మేడంకి ఇలా అయిపోయింది అని చెప్పేసి మనం ధ్యానం చేయకూడదు, ధ్యానం చేస్తే మనం కూడా అలా అవుతామని అప్పుడు ఆ కురుక్షేత్ర సొసైటీ కూడా ఫాలో అయిపోయింది. వాళ్ళు 2 పిరమిడ్లు కట్టించారు. కానీ వాళ్ళు వెయిట్ చేయలేకపోయారు 2 నెలల దాకా ఆ మేడకి ఏమవుతుందని. ఎందుకంటే ధ్యానం చేస్తే మొట్టమొదటి మనకి ఏమవుతుందంటే ఆ హాలాహలం వచ్చింది బయటికి. ఎందుకంటే ఎన్నో జన్మల యొక్క కర్మలు ఉంటాయి. హాలాహలం తర్వాత అమృతం వచ్చింది, అవునా కాదా? కానీ అది మిగతా వాళ్ళు ఎప్పుడైతే ఆ హాలాహలం వచ్చిందో ఆ పరిస్థితి చూసి మేము ధ్యానం చేస్తే మాకు కూడా ఇలాగ అవుతుందా అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళారు. మరి దీని యొక్క ఎఫెక్ట్ కూడా ఎవరిది అంటే డార్క్ టీషర్ట్స్ యొక్క ఎఫెక్ట్. అట్లాగే నేను కొన్ని లక్షల ఉదాహరణలు చెప్పొచ్చు అనమాట నేను ఇలాగలా ఎందుకు అవుతుంది ఏంటని. కానీ ఈ 2012 దాకా నేను యుద్ధం చేసిన వాడిని 2012 తర్వాత ఎప్పుడైతే నేను న్యూ ఎనర్జీ ఎసెన్షియల్ పుస్తకాలు చదివానో అప్పుడు నాకు అర్థమైందనమాట. ఓహో ఎవరికి ఇయర్ ఫోన్స్ బాగా వస్తుంది, సౌండ్ బాగా వస్తుంది అంటే రంజిత్ గారు? సార్ క్లియర్ గా ఉంది సార్, వాయిస్ ఏం డిస్టర్బెన్స్ లేదు, బాగా చక్కగా ఉంది. ఓకేనండి. అయితే
కాబట్టి ఆ టైంలో మరి నేను ఎప్పుడైతే ఈ న్యూ ఎనర్జీ ఎసెన్షియల్ పుస్తకాలు చదివానో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన డార్క్ టీ షర్ట్స్ అనే వాళ్ళతో యుద్ధాలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలో భాగాలే. ఈ సృష్టిలో 2 భాగాలు ఉంటాయి, ఒకటి కాంతి, ఒకటి చీకటి అని 2 భాగాలు ఉంటాయి. కొన్ని జన్మలు చీకటి జన్మలు ఉంటాయి, ఆ తర్వాత కాంతి జన్మలు ఉంటాయి. ఆ తర్వాత ఆ రెండింటిని కలిపి వేసుకొని ఈ కాంతిని చీకటిని మనలోనే మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాము. అప్పుడు మనం ఒక సంపూర్ణ ఆత్మగా, ఒక పూర్ణాత్మగా ఎదుగుతాం. కాబట్టి ఈ చీకటితో యుద్ధం చేయకూడదు, ఈ చీకటి అనేది మన మిత్రుడు, మన ఎదగడానికి ఉపయోగపడుతుంది అన్న విషయాలన్నీ నేను అప్పుడు తెలుసుకున్నాను. నేను అప్పటి నుంచి నేనేం చేశానంటే వీటితో ఫైట్ చేయడం ఆపేశాను. నేను ఏ జరుగుతుందో జరుగుతుంది, ఎన్ని ఎందుకు అవుతున్నాయి, అసలు బయట విషయాలన్నీ ఎందుకు అవుతున్నాయి, అసలు ఎన్ని అటాక్స్ కానీ ఎన్ని ఎందుకు అవుతున్నాయి అంటే నా లోపల ఈ డార్క్నెస్ ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి నాలో ఉన్న ఆ డార్క్నెస్ నేను పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే నాలో డార్క్నెస్ అనేది రిలీజ్ అవ్వాలి, ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన సంపూర్ణ పురుషుడు ఎప్పుడైతే అవుతామో మన మీదకి ఏ ఎఫెక్ట్ అవుతుంది. పత్రిసారి మీద ఎన్నో అటాక్స్ జరిగాయి, కానీ ఏమేమి జరిగినాయి ఆయనకి ఏం అవ్వలేదు. ఎందుకంటే ఏ విధంగా డార్క్నెస్ ఉంటుందో అదే విధంగా లైట్ వర్కర్స్ ఉంటారు, మన చుట్టూ ప్రొటెక్షన్కి ఎప్పుడు ఉంటారు. ఎప్పుడైతే మన సంపూర్ణత్వాన్ని పొందారో అప్పుడు ఈ సృష్టిలో ఎవరు ఏమీ చేయలేరు అన్న విషయాలు నాకు అర్థమయ్యారన్నమాట. కాబట్టి ఈ మనలో ఎప్పుడైతే స్త్రీ పురుష, ఎప్పుడైతే ఆత్మలో ఉన్న స్త్రీ పురుష తత్వాలు అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటాయో, ఎప్పుడైతే మన ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో, ఎప్పుడైతే మనము ఈ చీకటి అనే దాన్ని మనం దాచి ఉంచుతాము, అప్పుడే మనకి బయట ప్రపంచంలో ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే మన సంపూర్ణత్వం పొందాలి. మన సంపూర్ణత్వం పొందాలి అంటే ఇప్పుడు దాకా ఉన్న ఈ పురుష ఆధిక్య సమాజాన్ని నుంచి ఈ సమాజం అనేది స్త్రీతత్వాన్ని పెంచాలి. స్త్రీతత్వం అంటాను ఇక్కడ నేను. స్త్రీతత్వం అంటే ఇక్కడ స్త్రీ పురుషుడనే కాదు, బయట ఉన్న స్త్రీ పురుషుడు కాదు ఇక్కడ చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే ఆత్మలో 2 భాగాలు ఉంటాయి, సగం స్త్రీ సగం పురుషుడు. ఇప్పుడు దాకా మనం అన్ని జన్మల్లోనూ పురుషతత్వాన్ని పెంచుకున్నాం మనం. అంటే పవర్, మ్యానిపులేషన్, అధికారం కోసం యుద్ధాలు చేసాం మనం. కానీ సర్వస్వ స్వీకారం, క్రియేటివిటీ, సహనము, ప్రేమ, ఈ గుణాలన్నీ మనం డెవలప్ చేసుకోలేదు. చూడటానికి స్త్రీ అయి ఉండొచ్చు బయట, కానీ లోపల పురుషుడు ఉంటాడు ఇంకా. కాబట్టి మన 50% అనేది పురుషుడనే వాడు డెవలప్ అయ్యాడు, కానీ స్త్రీతత్వం అనేది ఇంకా 10%, 5% మాత్రమే ఉంది. అది డెవలప్ అవ్వాలి ఇంకా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్త్రీతత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ స్త్రీతత్వాన్ని 50% తీసుకోవాలి. అంటే మనం అర్ధనారీశ్వరుడిగా మారాలి. ఎప్పుడైతే మనం అర్ధనారీశ్వరుడిగా మనం మారుతామో అప్పుడు మనం ఏమవుతామంటే ఒక సంపూర్ణ పురుషుడు అవుతాము. ఈ అర్ధనారీశ్వరుడిగా మారాలి అంటే ఏం చేయాలంటే స్త్రీలో ఉన్న ఆ గుణాలన్నింటినీ మనము స్వీకరించాలి. ఇది కూడా డాక్టర్ టీచర్స్ యొక్క ప్లానే. ఈ యుద్ధాలు, ఈ అధికారం కోసం పోట్లాడండి, గొడవ పెట్టుకోండి, ఇవన్నీ ఎవరంటే ఈ పితృస్వామ్య రోజులు 6000 సంవత్సరాల నుంచి భూమి అనేది ఈ పితృస్వామ్య వ్యవస్థలో నడుస్తుంది. ఇప్పుడు మాతృస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ డే వచ్చింది. ఉమెన్ అంటే బయట కనిపిస్తున్న స్త్రీ కాదు, ఇది స్త్రీ తత్వము అని మనం గుర్తించుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, ఏ విధంగా మన డాక్టర్ టీషర్ట్స్ అనే వాళ్ళు మన భూమిని మేము దేవుళ్ళము అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా మనకి మ్యానిపులేట్ చేశారు అనేసి. ఇది ఒక 10 minutes పాటు ఉంటుంది, అందరూ చూడండి అసలుకి ఏం జరిగింది, అసలు భూమి మీద ఎలా మ్యానిపులేట్ చేశారు. మనం ఎవరిని దేవుళ్ళు అనుకున్నాం. ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఈ చిన్నపిల్లవాడికి ఏమవుతుందంటే ఎవరైనా చాక్లెట్ ఇచ్చినా, ఏమైనా సహాయం చేసినా సరే వాడు ఏమనుకుంటారంటే వీడే నా దేవుడు అనుకుంటారు. అదేవిధంగా భూమి మీద మనుషులందరూ ఏం చేశారంటే ఎవరైతే ఒక గురువు రూపంలో వచ్చి, ఒక దేవుడి రూపంలో వచ్చి నేనే మీకు దేవుణ్ణి, నేనే గురువుని, నీ ఆర్చేవాడిని, తీర్చేవాడిని నేనే, నా కనుక మీరు సరెండర్ అయ్యారా నేను మీకు అన్ని తీరుస్తానని చెప్పారు. వాళ్ళు మీ కోరికలు తీర్చగలరు, కానీ దాంతోపాటుగా మిమ్మల్ని కంట్రోల్ చేసి ఉంచుతారు. జీవితాంతం మిమ్మల్ని కంట్రోల్ చేసి ఉంచుతారు. మీ ఎనర్జీ అంతా సక్ చేస్తారు.
సో డార్క్ టీషర్ట్స్ అందరూ ఏం చేశారంటే దేవుల రూపంలో ప్రొట్రే చేసి భూమి మీద ఏం చేశారంటే మనకి ఎనర్జీని అంతా సక్ చేసి మనల్ని అందరూ కంట్రోల్ చేసి ఉంచుతారు. ఎలా చేశారన్నది లాస్ ఆఫ్ సన్ అని చెప్పేసి ఒక మూవీ ఉంది. ఈ మూవీలో నేను ఒక బిట్ చూపిస్తున్నా, ఒక 10 minutes పాటు చూడండి. Antares light descended onto the continent of Atlantis in the Atlantic Ocean. Some of them made their way to Atlantis and brought with them their science and technology. The civilization of Atlantis reached its peak when Thoth, the great master, descended to the continent around 12,000 years ago. Thoth, the omniscient and omnipotent, had great knowledge in a number of fields, ranging from religion, politics, philosophy, science, and art. Under the guidance of Thoth, Atlantis developed a civilization based on advanced technology that even Mu could not rival. Thoth then cast the light of wisdom upon his people, accelerating the progress of civilization. After which, the light made its way to Egypt, then to Greece, and then to Rome. It became the original source of Western civilization that blossomed later in history. So the light of El Cantare, which reincarnated as Lamu and then again as Thoth, descended to the Andes to become the king of the ancient Incan kingdom. His name was Riental Pride. At that time, the earth was faced with a major crisis. Raise your hands to God. God is descending from heaven. Glory to God. Here, Dad, I can't stand this anymore. I can't. We didn't have a choice. If we hadn't joined them, we wouldn't be able to survive in a small village like this. But even our neighbor, Auntie Rhoda, is saying it was really creepy. Oh, I got leave. And I didn't wait for me. I want to go too. Do you really think that God will come down? Good evening, Auntie Rhoda. Thanks again for helping us. Hey, Auntie Rhoda, do you believe in the legend about the goat too? The legend? Why, yes. It says that long ago God came to this land in a flying boat and brought with him great wisdom and tremendous prosperity. You know that tale has been handed down from a long time ago. I cannot know for certain whether or not God will ever descend upon the earth again. But when I look at the stars in the sky, I feel in my heart that there must be some great power out there. That's very true. I somehow always feel that God is watching over us every day. సో అప్పుడున్న జనం అందరూ దేవుడు పైనుంచి కిందకు వస్తాడని,
మనం దేవుడికి ప్రార్థన చేయాలని, ఎప్పుడైతే దేవుడు మన ప్రార్థన చేస్తాడు, దేవుడు మన మాట వింటాడు, మన కోరికలు తీరుస్తాడన్న ఆ స్థితికి వెళ్ళిపోయారు. అప్పటిదాకా భూమి మీద ఎంతో కాంతి ఉంది, అందరు తమలోనే శక్తి ఉందని అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే ఈ భూమి అనేది చీకటి యుగంలో వెళ్ళిపోయిందో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రార్థన చేయటం, ఈ పూజలు చేయటము, ఈ బలి ఇవ్వటం ఇవన్నీ మొదలెట్టారు. Oh, great God. I humbly thank you for inviting me here. Where is your sacrifice? Lord, oh, you didn't do what the... Bring me your sacrifice. Yes, right away, sir. The creatures who deceived the humans in the name of God were reptile-like aliens. వీళ్ళు ఎప్పుడుదా మనం చెప్పుకుంటున్న వాళ్ళే, వీళ్ళే గాడ్ వేగంగా మేమే దేవుళ్ళం అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే నా సాక్రిఫైస్ తీసుకురండి, నాకు బలి ఇవ్వండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ సాక్రిఫైస్ అవుతుందో ఆ యొక్క వైబ్రేషన్స్ వాళ్ళకి ఫుడ్ అనమాట, అంటే ఆ భయము, ఆ రక్తపాతమే వాళ్ళ ఫుడ్. The reptilians like to eat the animals of earth and occasionally enjoyed eating human flesh too. They brainwashed the earthlings by using the name of God when their true intentions were to invade and మాస్టర్ ల్యాబ్ మూవీ వాల్యూమ్ కొంచెం పెంచడానికి అవుతుందా అండి రామరాజు గారు? అలాగేనండి. Which states that no planet should interfere with any other planet as long as its people live with a spirit of love and harmony. They cunningly devised a plan that would not breach the universal code. they brainwashed individuals and used them to instigate disorder in society. This gave the reptilians a reason to interfere. They then ఇంకా పెంచాలి సార్ వాల్యూమ్ ల్యాప్టాప్ మూవీది. So they could control the planet before the space. Yes, we'll do. Okay, thank you. I'm here to take your daughter. She has been chosen to be the next sacrifice to God. Listen well, everyone. I have a message directly from God. He wants you all to know that we are the chosen people. God has promised us endless life and everlasting youth. దేవుడే మాకు ఆర్డర్ ఇచ్చాడు అందరికి బలి ఇవ్వాలి అని చెప్పేసి. మనమందరూ దేవుడి కుమారులము, మనమే దేవుడి మాట వినేవాళ్ళము, కాబట్టి మనందరూ దేవుడిని పాటిద్దాము, ఆయన చెప్పిన సూత్రాలు పాటిద్దాము, గ్లోరీ టు గాడ్ అని చెప్పేసి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళకి చెప్పాడంట. And now let the sacrifice begin. Come back to us, God. That was not God.
ఎప్పుడైతే ఈ ఏలియన్స్ అనే వాళ్ళు వచ్చారు భూమి మీదకి, అంటే ఈ డార్క్ టీ-షర్ట్స్ కూడా వాళ్ళకు కూడా ఒక వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళకి యూఎఫ్ఓస్ ఉన్నాయి. సో వాళ్ళందరూ ఏంటంటే మేమే దేవుళ్ళు అని చెప్పేసి ఈ భూమి మీద ఈ సాక్రిఫైస్ ఇవ్వడం అనేది నేర్పించారు అన్నమాట ఆ టైంలో. కానీ ఎప్పుడైతే ఈ కాంతిలోక వాసులు ఈ ఎల్కంటార్ అనేది ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. It's him. Rich Al Crown. King Reed our crowd? But why? King Reed our crowd. Now is the time. Let me get this straight. As if interrupting our sacrifice wasn't enough. How dare you have the audacity to claim that wasn't God? Have you not heard the ancient legend? Did you not see those flying ships in the air? Who, if not God, could possess such ships? No stronger evidence that that was God in there. Step aside. From now on, we shall rule this country in the name of God. You should know that the power of flight does not make one a god. యూఎఫ్ఓస్ నుంచి ఎప్పుడైతే మనకు యూఎఫ్ఓస్ కనిపించాయో, అంతరిక్ష నౌకలు కనిపించాయో, అది సృష్టించేవాడు, అది తెప్పించేవాడు గాడ్ అవసరం లేదు, దీనికి ఎవరైనా చేయగలరు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళు దేవుడి పేరు చెప్పి మేము ప్రపంచాన్ని కంట్రోల్ చేసుకోవాలన్న దురుద్దేశంతో ఉన్నారన్నమాట. అప్పుడేంటి ఇప్పుడు కూడా అదే పరిస్థితిగా ఉంది. ఇప్పుడు దేవుడి పేరు చెప్పి ఈ మతాలన్నీ రావటం కానీ అందరినీ కంట్రోల్ చేయడం కానీ జరిగింది అనమాట. We know how to make a balloon fly through the air. And before that, we had the ability to fly ourselves. So you see, aviation technology does not make someone God. After all, it is our ancestors that once descended from the sky to this land. They flew over from a continent called Atlantis in giant flying ships. Impossible. No way. How is it that you know all these things anyway? Show me the evidence. I want to see the proof. I possess the power to see the past, present, and future of all mankind. I also have the ability to exist beyond time and space. That can't be. You're lying. The civilization of Atlantis flourished under the guidance of the great guru Thoth. But 2,000 years after Thoth's death, his people forgot about his teachings. They began to believe only in science and technology. They denied God and the other world. They even persecuted the faithful, those who respected love and spirituality, by burying them alive in the town square. ఎప్పుడైతే అట్లాంటిస్ సివిలైజేషన్ ఉందో ఆ టైంలో వాళ్ళందరూ టెక్నాలజీని బాగా గౌరవించారు. సైన్స్ టెక్నాలజీ ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళగా గుర్తించారు. కానీ ఎవరికైతే ఈ ప్రేమ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళని వాళ్ళందరూ హింసించారు, వాళ్ళు చంపారు, వాళ్ళు దూరంగా చేశారు. కాబట్టి ఆ టైంలో ఏమైందంటే అట్లాంటిక్ సివిలైజేషన్ అంతా టెక్నాలజీ డెవలప్ అయింది, స్పిరిచువాలిటీ లేకుండా పోయింది. కాబట్టి కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈ అట్లాంటిక్ సివిలైజేషన్ అంతా మునిగిపోయింది అనమాట. కాబట్టి ఈ టెక్నాలజీ అనేది ఎవరి దగ్గర ఉందో వాళ్ళు గొప్ప వాళ్ళకి అక్కర్లేదు, ఎవరైతే స్పిరిచువాలిటీ ఉందో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కాబట్టి ఈ భూమి మీద ఈ టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నాం. మనం ఈరోజు ఈ టెక్నాలజీ ఉంది కాబట్టి స్పిరిచువాలిటీ మనం డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఈ టైంలో మనం ఏం చేస్తున్నామంటే ఒకవైపు టెక్నాలజీ పెంచుకుంటున్నాము, ఒకవైపు స్పిరిచువాలిటీ పెంచుకుంటున్నాం, రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు అప్పుడున్న మిస్టేక్ని ఈరోజు మనం కరెక్షన్ చేసుకుంటున్నాం అనమాట. Dark clouds created from their evil thoughts covered Atlantis completely. The reaction of the Earth consciousness caused the continent to sink beneath the ocean. Some of the population headed for Egypt. They created a new civilization there. Others landed here on this land of Inca and planted the seeds for a new civilization. Then explain to me who those people were in those flying vehicles.
they are gods. Those beings that tricked you were merely aliens. Huh? There are many different beings from numerous planets. Some of these visitors from other planets can be very amicable, but even as we speak, there are others who are planning to take over this planet. That is exactly what they are conspiring to do now. What will happen if they decide to attack? I know of only one way to protect the Earth from these aliens who are equipped with highly sophisticated technology. You must use the power of love. Through the spirit of love, people's minds can come together as one. Only then will they not be able to take advantage of us. We have this power, and that is why they want us to hate each other and fight with one another. Together we can protect this planet, but first we must fill our hearts with love and strive to become closer to God. This is the only way that we will be able to succeed. I refuse to believe any of your lies. I believe in King Crown. Yes, so do I. Me too. I believe it. సో ఫ్రెండ్స్, ఆ విధంగా దేవుళ్ళ రూపంలో మనుషులందరినీ ఆ టైంలో కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ పూజారులుగా, ఈ పాస్టర్స్గా ఎవరైతే ఉన్నారో, ఈ ఇమాముగా ఉన్నారో, వీళ్ళందరూ మేమే దేవుడి ప్రవక్తలము, మేమే దేవుడి దూతలము అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ పేరు చెప్పుకొని ప్రజలందరినీ కంట్రోల్ చేశారు. సో వాళ్ళు ఎవరు ప్రేరేపించారంటే ఈ డార్క్ టీషర్ట్స్ ప్రేరేపించడం జరిగింది అన్నమాట. ఆ విధంగా మానవాళి అంతా ఇంకొకరికి సరెండర్ అయిపోయారు, పరాధీనత వైపు వెళ్ళిపోయారు. మాకు శక్తి ఉన్నదన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోవడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే వీళ్ళ వల్లే జరిగింది అనమాట. ఈ విధంగా ఎన్నో మ్యానిపులేషన్ జరిగాయి భూమి మీద. ఇంకో మ్యానిపులేషన్ గురించి నేను చెప్తాను మీకు ఇప్పుడు. రెండో మ్యానిపులేషన్, చూశారు కదండి ఈ వీడియో. దీన్ని ఏమంటారంటే హాలోగ్రాఫిక్ టెక్నాలజీ అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ డైనోసార్లందరూ నిజంగా వచ్చినట్టే మనం చూసాం. ఇది ముంబై ఒక పార్కులో ఈ 3D టెక్నాలజీని, ఈ హాలోగ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగించారు. అక్కడ ఎన్నో కోతులు వస్తున్నట్టుగా, అలాగే ఎన్నో చేపలు మన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజమే అనిపిస్తుంది, కానీ నిజం. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ భయభ్రాంతులు గుర్తు చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే భూమిని ఆక్యుపై చేసుకున్న ఈ శక్తులందరూ ఈ హాలోగ్రాఫిక్ టెక్నాలజీ ఉపయోగించుకొని మనకి టైం పోర్టల్ ద్వారా ఎన్నో చిత్ర ప్రసారాలు చేశారన్నమాట. ఎన్నో మూవీస్ని భూమి మీదకి వేశారు. అది చూసి మనం ఏమనుకున్నామంటే, ఓహో ఇదంతా నిజమేనా అనుకున్నాం, కానీ అది టెక్నాలజీ అన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు నేను వేసిన మూవీలో చూసి నిజంగా డైనోసార్లు వచ్చినాయి అనుకున్నారు, కానీ డైనోసార్ రాలేదు అక్కడ పార్కులో. అదేవిధంగా భూమి మీద మనుషులందరినీ భయభ్రాంతులు చేయడం కోసం, వాడిని మ్యానిపులేట్ చేయడం కోసం ఎన్నో రకాలుగా ఈ హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ అనేది భూమి మీద చేశారు. అలాంటి ఒకనొక హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్ ఏంటంటే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డం అనే నాటకాన్ని వేశారు. ఈ పుస్తకం అది చెప్తుంది అనమాట. అంటే యేసుక్రీస్తు సిలువ వేయడం అనేది జరగలేదు. అది ఏం చేశారంటే వీళ్ళు ఒక మూవీలా చేసి ఈ 3D టెక్నాలజీ ద్వారా భూమి మీద ప్రసారం చేశారు. దీన్ని చూసి మనం ఏం చేసామంటే, ఓహో ఆయనకి అంత జరిగిందా, ఈయన ఎదురు తిరిగాడు ప్రవక్తలందరికీ. అప్పుడు జరుగుతున్న చీకటికి ఎదురు తిరిగాడు ఆయన. భూమి మీద కాంతి చేశాడు. రాజుగారు ఒక్క నిమిషం సార్,
ఆ వీడియో ఇందాక వీడియో రాలేదు, ప్లే Sir? అవ్వలేదు. అందరూ అడుగుతున్నారు ఆ వీడియో మళ్ళీ. లే అవ్వలేదా? లేదు సార్. సరే అయితే ఒక్కసారి వేస్తున్నాం. లేదు సార్, రావట్లేదు. ఓన్లీ ఆడియో వస్తుంది కానీ వీడియో రాలేదు. రావట్లేదు వీడియో. లేదు సార్, ఆడియో వస్తుంది. మీ స్క్రీన్ డెస్క్టాప్ కనబడుతుంది. వీడియో అన్న మినిమైజ్ అయ్యిందా? ఓకే ఫ్రెండ్స్, మరి సరే వదిలేద్దాంలేండి, అది రావట్లేదంటే. సో ఆ విధంగా మనకి ఏం జరిగిందంటే, మనకి యేసుక్రీస్తు సిలువ వేసిన ఈ నాటకం అనేది మనకి ఇది ఇన్సెట్ చేయబడింది అన్నమాట ఇతర లోకాల నుంచి. వాళ్ళ యొక్క టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రజలందరినీ ఆ విధంగా కంట్రోల్ చేయడం జరిగింది. అట్లాగే మన శరీరంలో కూడా ఈ హోలోగ్రాఫిక్ ఇన్సెట్స్ అని పెట్టారు. ఎందుకంటే మన ఎమోషన్స్ అనేది మనం ఏం చేశారంటే మ్యానిపులేట్ చేశారు. ఎమోషన్స్లో ఎంతో శక్తి ఉంది. ఎప్పుడైతే ఎమోషన్స్తో మనం ఉంటామో, ఎప్పుడైతే ఫీలింగ్స్ మనం కనెక్ట్ చేసి ఉంటామో, అప్పుడు ఏమవుతుందంటే మనం మన స్పిరిచువల్ బాడీతో కనెక్ట్ అవుతాం, అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కానీ ఈ ఎమోషన్స్లో శక్తి ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయేలా చేశారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎప్పుడో ఏడుపు వచ్చింది అనుకోండి, నువ్వు మగవాడే అయ్యండి ఎందుకు ఎడుతున్నావురా, ఆడదే నువ్వు స్త్రీ అయ్యండి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, నువ్వు భయపడకూడదు, నువ్వు ఏడవకూడదు, నువ్వు కోప్పడకూడదు. ఇలాగా మనల్ని ఏం చేశారంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. దీనివల్ల ఏం చేస్తామంటే మన ఎమోషన్స్ని ఆపుకుంటాం. ఎక్కడైతే ఎమోషన్స్ ఆపుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మన స్పిరిచువల్ బాడీకి కనెక్ట్ అవ్వలేము. మన ఎమోషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎంతగా మనం ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎమోషన్స్లో దాగి ఉన్న భావం ఉంది కదా, అది ఏమవుతుందంటే దాన్ని మన మెమరీ కనెక్ట్ అవుతుంది. అంటే అప్పుడు ఆ మెమరీ కనెక్ట్ అయ్యి ఇది ఎందుకు వస్తుంది నాలో అని చెప్పేసి మనము దాని నుంచి బయటపడతాం. అలా రానికోకుండా మన ఎమోషన్స్ని బయట రానికోకుండా మనకి ఎలాంటి టీచింగ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అట్లాగే మన శరీరంలో ఉన్న మన ఆత్మలో ఉన్న రెండు భాగాలు, ఈ స్త్రీ తత్వాన్ని పురుషతత్వాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. స్త్రీలకు ఏం చెప్పారంటే మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు, మీలో ఉన్న భావాలు ఎక్స్ప్రెస్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. స్త్రీలందరినీ ఇప్పటిదాకా అణిచివేయడం జరిగింది. సతీ సాగడం పేరుతో, అలాగే బాల్య వివాహాల పేరుతో వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానికోకుండా, వాళ్ళని శాస్త్రాలను చదవనీకోకుండా చేసి వాళ్ళ శక్తిని బయటికి రానికుండా చేశారు. సో వాళ్ళు 5th చక్రాలు ఆగిపోయారు స్త్రీలు. మగవాళ్ళు స్వాదిష్టాన చక్రాలు ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు అందరం ఏం చేస్తామంటే అన్ని చక్రాస్తో యాక్టివేట్ అవుతాం. ఈ విధమైన మ్యానిపులేషన్స్ అనేది భూమి మీద జరిగాయి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ కాంతిని స్వీకరించాలి. అంటే ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకుంటామో ఏంటి, ఈ భూమి మీద నేను కాంతిని ప్రేమని అందరూ పంచి పెట్టాలనుకుంటాము, అప్పుడు ఏమవుతుందంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ కాంతి మన లోపలికి వస్తుంది. ఈ కాంతి అనేది ఎన్నో రూపాల్లో వస్తుంది. ముఖ్యంగా 12 రూపాల్లో మనకి కాంతి అనేది లోపలికి వస్తుంది అని చెప్పేసి మనకి నక్షత్ర మిత్రుడు అనే పుస్తకం మనకి చెప్పడం జరిగింది. అంటే కొందరికి మర చుట్టూ రూపంలో వస్తుంది, కొందరికి ప్యారలల్ లైన్స్గా వస్తుంది, కొందరికి క్యూబ్ రూపంలో వస్తుంది, కొందరికి మెర్కెబా రూపంలో వస్తుంది, కొందరికి ఈ స్పైరల్ రూపంలో వస్తుంది, కొందరు సర్కిల్ రూపంలో వస్తుంది. అని మన ఛానల్లో కూర్చున్నప్పుడు చాలా మంది చూస్తారు, ఎవరికి విజన్స్ ఉన్నాయో వాళ్ళు చూస్తుంటారు, రకరకాల స్ట్రక్చర్స్ మన లోపలికి ఎంటర్ అవటం చూస్తూ ఉంటారు. ఎవరికి ఏ స్ట్రక్చర్ మన లోపలికి ఎంటర్ అవుతుంది అనేది
మనం ఎలాంటి సంకల్పాలు పెట్టుకుంటాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే పరిపూర్ణత్వం కావాలనుకుంటారో వాళ్ళలోకి ఈ సర్కిల్స్ అనేది లోపలికి ఎంటర్ అవుతాయి. ఎవరైతే బాగా సమాచారాన్ని తీసుకోవాలి, కాంతిని స్వీకరించాలి, ఈ సమాచారాన్ని అందరూ అందజేయాలి, ఇతరుల సమాచారాన్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్న సమాచారాన్ని అన్ని లోకలకి చేరవేయాలి అని ఎవరు అనుకుంటారు, వాళ్ళకి పిరమిడ్స్ అనేది వాళ్ళ లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. జనరల్గా మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఈ పిరమిడ్స్ అనేది ఎంటర్ అవుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే మా యొక్క శక్తి అవధులు లేనిది, మేము అన్లిమిటెడ్ పర్సన్స్, మేము ఏమైనా చేయగలుగుతాము అని చెప్పేసి ఎవరు అనుకుంటారు, ఎగిరే సామర్థ్యం మాకున్నది అని చెప్పి ఎవరు అనుకుంటారు, వాళ్ళ లోపలికి ఈ మెర్కబా షేప్లో ఉన్న ఈ స్ట్రక్చర్స్ మన లోపలికి ఎంటర్ అవుతాయి. ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే మన యొక్క ఆలోచనల మీద, మన సంకల్పాల మీద ఆధారపడి ఉంటాయి. అట్లాగే ఈ 12 షేప్సే కాదు, నేను కూడా ధ్యానంలో చూశాను, కొన్ని వేల రకాల షేప్స్ వస్తూ ఉంటాయి. ఈ షేప్స్ అన్ని ఏంటంటే ఈ 1,44,000 మంది లైట్ వర్కర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు గత జన్మలో ఏ అనుభవాలు పొందారో ఆ అనుభవాలే ఈ షేప్స్ ఇప్పుడు వస్తాయి అని చెప్పేసి ఈ సమాచారం మనకి ఈ బుక్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ కాంతి సమాచారం మన లోపలికి వస్తుందో మన యొక్క డిఎన్ఏది యాక్టివేట్ అవుతుంది. ఎంతెంతగా మన డిఎన్ఏ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అంతంతగా మనం కాంతిని మనం పంపించగలము. అది చేయాల్సిందన్నమాట. ఇప్పుడు దాకా మన శక్తిని మనం కేవలం 3 నుంచి 4% మాత్రం ఉపయోగిస్తున్నాం. కొంతమంది మాస్టర్లే 12%, 10% ఉపయోగిస్తున్నారు. మిగతా 88% శక్తిని మనం వాడట్లేదు. ఎందుకంటే మన డిఎన్ఏ యాక్టివేటెడ్ లేదు కాబట్టి. ఎప్పుడైతే మన కాంతిని స్వీకరిస్తుంటామో అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారము, ఈ పనులు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మనము మన గురించి మనం తెలుసుకుంటాము. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మన యొక్క డిఎన్ఏ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎంతెంతగా మన డిఎన్ఏ యాక్టివేట్ అవుతుందో అన్ని లోకల వాళ్ళతోనూ, అన్ని లోకల మాస్టర్స్తో మనం కనెక్ట్ అవుతాము. అప్పుడు మన శరీరం అనేది మాంసపిండం, మంత్రపిండంగా మారుతుంది. అంటే మన శరీరం ఒక క్రిస్టలైన్ బాడీగా మారుతుంది. ఎప్పుడైతే మన శరీరం కాంతి శరీరంగా మారుతుందో అప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలు అనేది బయటికి వస్తాయి. అప్పుడు మన శరీరంలో మొదట్లో మనకి ఎన్నో మార్పులు వస్తాయి. మన శరీరం అంటే ఇప్పుడు దాకుండా మన శరీరం ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఈ శరీరం అనేది కార్బన్ బేస్డ్ శరీరం. మనమందరము ఏదో కర్మ ఉంది కాబట్టి శరీరం తీసుకుని వచ్చాం. ఇప్పుడు మనము ఈ భూమి మీద కాంతిని పంచాలి కాబట్టి ఇప్పుడు ఒక ఎక్స్టెండెడ్ మాస్టర్గా మనం అవ్వాలి కాబట్టి, మన ఎసెన్షియల్ గురి అవ్వాలి కాబట్టి ఈ శరీరం అనేది ఈ కర్మతో కూడిన శరీరము కాంతి శరీరంగా మారుతుంది. ఈ టైంలో ఈ కాంతి శరీరంగా మారే టైంలో ఏమవుతుందంటే మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఎంతోమందికి అలసటగా ఉన్నట్టుగా, ఎంతోమందికి తలనొప్పిగా ఉన్నట్టుగా, వీపు నొప్పులుగా ఉన్నట్టుగా, జలుబులు వస్తున్నట్టుగా, డిప్రెషన్లో వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఈ పాత పర్సనాలిటీ పోయి కొత్త పర్సనాలిటీ వస్తుంది. కళ్ళు రకరకాల కళ్ళు రావటము, రాత్రిపూట నిద్ర పట్టకపోవటము ఇవన్నీ జరుగుతుంది. నాకేమవుతుందని చెప్పేసి ఒక్కసారి ఆలోచిస్తాం. మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే మన శరీరంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి. ఎప్పుడైతే ఇలా శరీరంలో మార్పులు వస్తుంటాయో అలాగా ఈ డిఎన్ఏలో యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. అలా అవగా ఏమవుతుందంటే మనకి ఈ డిఎన్ఏ యాక్టివేషన్ అవుతున్న కొద్దీ కంటి చూపు సామర్థ్యం పెరుగుతుంది. మన ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మన శరీరము అనేది నెమ్మది క్రిస్టలైన్ బాడీగా మారుతూ ఉంటుంది. అప్పుడు మనం 1000 ఏనుగుల శక్తితో మనం భూమి మీద పనిచేయగలుగుతాం. అంత శక్తి సామర్థ్యాలు మనకి వస్తూ ఉంటాయి. దీన్ని ఎక్స్టెన్షన్ అంటారు, దీన్ని డిఎన్ఏ యాక్టివేషన్ అంటారు. ఇదే జరుగుతుంది మనకి ఇప్పుడు భూమి మీద ప్రస్తుతాన్ని. కాబట్టి కొంచెం మైక్ అడ్జస్ట్ చేసుకున్నా, అంటే గాలితో పడుతున్నట్టుంది, మైక్ మీద నాయిస్ వస్తుంది. ఓకేనండి. కాబట్టి ఇది జరుగుతుంది అన్నమాట మన శరీరంలో. ఎప్పుడైతే డిఎన్ఏ యాక్టివేషన్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ సమాచారాన్ని తీసుకోగలుగుతాము, సమాచారాన్ని ఇవ్వగలుగుతాం. ఏ విధంగా కాంతి అనేది మన శరీరంలో అణువులన్నిటిని మారుస్తూ ఉందో అదే విధంగా శబ్దం అనేది కూడా ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న అణువులని మార్చగలుగుతుంది, పునర్నిర్మాణం చేయగలుగుతుంది. ఎందుకంటే శబ్దం కూడా కాంతిలో భాగమే కాబట్టి. జనరల్గా ఏమనుకుంటాం అంటే కాంతి వేరు, శబ్దం వేరు అనుకుంటాం. ఎందుకంటే కంటితో కాంతిని చూస్తున్నాము, చెవులతో శబ్దం వింటున్నాము, ఈ రెండు వేరు అనుకుంటాం. కానీ
ఈ శబ్దం కూడా కాంతిలో భాగమే. ఎంతెంతగా మనం శబ్దాన్ని ఉపయోగిస్తుంటాము అంతగా ఏమవుతుందంటే మన శరీరంలో అణువులు కూడా మారుతూ ఉంటాయి. మనకి ఎంతమంది టిబెటియన్ మాస్టర్స్, తాడే మాస్టర్స్ ఎవరైతే ధ్యానం చేశారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క శవాల్ని అలా భద్రపరిచి ఉంచుతారు. ఎందుకంటే ఈ ఎముకల్లో ఏమవుతుందంటే మన యొక్క అస్థి పంజరాల్లో ఎంతో సమాచారం దాగి ఉంటుంది. మన ఎముకల్లో ఎంతో సమాచారం దాగి ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే మనకి రంజిత్ గారు చెప్తున్నారో, మన బాలకృష్ణ సారు ఏ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారో అది నేను హిందీ వాళ్ళకి నేను సూపర్వైజ్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్లో మాకు ఏమవుతుందంటే ఈ ఏదైతే మనకి మన శరీరంలో ఉన్న ఎముకల్లోకి ఈ క్రిస్టల్స్ ఇన్సర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతో సమాచారాన్ని భద్రపరుస్తున్నారు. అట్లాగే మనకి మన గురువు గారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారి యొక్క గురువు గారు సదానంద యోగి గారి శరీరం అంతా ఒక క్రిస్టల్ బాడీగా మారిపోవడం ఎంతోమంది మాస్టర్స్ దర్శించారు కూడా. ఆయన యొక్క సందేశమే ఎప్పుడు మన సార్కి చెప్పారు, ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేయాలి అని. కాబట్టి ఇప్పుడు ఈ సమయం వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ 12th స్టాండర్డ్ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోవాలి. ఎస్ఎన్డి మాస్టర్స్గా మనం విరాజిల్లాలి. ఇది చేయాలి అంటే కాంతిని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నామో శబ్దాన్ని కూడా స్వీకరించాలి. అంతమంది మనకు తెలుసు వార్స్ టైంలో ఏం చేస్తుంటారంటే ఈ శబ్దాలతో ఏం చేస్తారంటే అణువుల్ని మనం మార్చచ్చు, అంటే ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. ఈ శబ్దంతో మనం ఏం చేయొచ్చు అంటే ఇతరులు కూడా భయభ్రాంతులకు గురి చేయొచ్చు. మనం చూస్తుంటాం యుద్ధాలు చేసేటప్పుడు, ఈ బాహుబలి సినిమా చేసేటప్పుడు కూడా చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే కేకలు వేస్తుంటారు భీకరంగా. అలాగే వాళ్ళు ఎన్నో రకాలుగా సౌండ్స్ చేస్తుంటారు. ఎందుకంటే శత్రువులందరినీ వాళ్ళని డౌన్ చేయడం కోసం. ఎంతగా వీళ్ళందరూ భీకరంగా వాయిస్ చేస్తారు, ఎదురు శత్రువులందరూ పారిపోతారు, అమ్మ వీళ్ళ దగ్గర ఎంతో శక్తి ఉందని. అంటే ఆ సౌండ్కి మనం ఏం చేయొచ్చు అంటే అణువుల్ని పునర్నిర్మాణం చేయొచ్చు. ప్లస్ ఈ సౌండ్తో ఏం చేయొచ్చు అంటే ఇంకొక మనిషిని కూడా పడవేయచ్చు. పత్రిస యొక్క ఫ్లూట్ ఉంది. ఆ పత్రిస యొక్క ఫ్లూట్ ఏం చేస్తుందంటే మన శరీరంలో అణువుల్లోకి చేరిపోయి ఆ అణువుల్లో కాంతి తీసుకుని వస్తుంది అనమాట. అంత శక్తి ఉంటుంది అప్పుడు పత్రిస యొక్క ఫ్లూట్లో. అట్లాగే ఈ నాదధ్యానం అనేది చేస్తుంటాం. ఈ నాదధ్యానంలో కూడా ఏమవుతుందంటే మన కాంతిని బాగా స్వీకరిస్తాం. కాబట్టి ఒక లైట్ వర్కర్గా మన పని ఏంటి అంటే, లైట్ వర్కర్ మనం ఎందుకు వచ్చాము అంటే మనకి చెప్పారు, మనకి ఏ విధంగా భగవద్గీతలో చెప్పారు, యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పడం జరిగింది. అంటే ఒక విష్ణుమూర్తి ఎప్పుడైతే భూమి మీద అధర్మం ఉన్నప్పుడు, చీకటి ఉన్నప్పుడు ఎన్నో అవతారాలుగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? ఆయన పని ఏంటయ్యా అంటే భూమి మీద రాక్షస సంహారం, భూమి మీద కాంతి తీసుకురావడం కోసం. మత్స్య అవతారంలో ఆయన భూమి మునిగిపోతుంది, ఆ మునిగిపోతున్న భూమిని ఆయన లేపాడు ఆయన. అలాగే కూర్మ అవతారంలో కూడా ఆయన ఆ కొండని లేపి అప్పుడు అమృతం రావడానికి సహాయపడ్డాడు. అలాగే వరాహ అవతారంలో కూడా భూమి కింద లోకాలకు వెళ్తున్నప్పుడు ఆయన లేపారు ఆయన. అలా రామావతారంలో రావణాసుడిని వధించడం జరిగింది. నరసింహావతారంలో హిరణ్యకశిపుడిని వధించడం జరిగింది. కృష్ణ అవతారంలో ఎంతో మంది రాక్షసులు వధించడం జరిగింది. ఇప్పుడు కల్కి అవతారం, లైట్ వర్కర్స్ అందరూ కల్కి అవతారము. అంటే అన్ని అవతారాలు తమలో పెట్టుకున్న వాళ్ళే. ఈ భూమి మీద ఉన్న ఈ రాక్షసత్వాన్ని తీసివేసి ఈ భూమి మీద చీకటి శక్తులు మనల్ని ఆక్రమించారు. కాబట్టి భూమిని 3 లక్షల సంవత్సరాల నుంచి వాళ్ళందరినీ దాని నుంచి విడుదల చేసి ఈ భూమి మీద కాంతి తీసుకురావడం కోసమే మనమందరం ఈ భూమి మీదకి వచ్చాము. ఈ క్లాస్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనం సామాన్యులం కాదు, మనకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వబడింది, ఏ విధంగా చీకటి తొలగించాలని. ఈ వర్క్ని మనం సక్సెస్ఫుల్గా చేసాం. ఈ 2020లో ఈ సమయంలో మనం పూర్తిగా ఏమైందంటే భూమి అంతా కాంతికి సిద్ధంగా ఉంది. రేపు జూన్ 21 రోజు ఎప్పుడైతే మనకు 1 కోటి మంది ధ్యానం చేస్తారు, రామరాజు సార్ ఉన్నారా? రామరాజు సార్, స్ట్రక్ అయిపోయింది. మాస్టర్స్ 1 minute అందరూ ఉండండి. అద్భుతంగా ఉంది క్లాస్. ఓకే, ఎవరు కూడా వెళ్ళకుండా, ఎందుకంటే ఈ విషయాలన్నీ మనకు తెలియాలి.
సో 1 minute సార్ వస్తారు. మెసేజ్లు చేయకండి, మెసేజ్లు ఒకరు చేశారు కదా సరిపోతుంది. ఓకే, ప్లీజ్ వెయిట్ మాస్టర్స్. సో ఎలా ఉంది మాస్టర్స్ క్లాస్, దీని గురించి ఇవ్వండి. ఓకే మాస్టర్స్ సార్ వస్తున్నారు. సో మీరు అందరు కూడా ఖచ్చితంగా ఈ లైట్ వర్కర్స్ అంటే ఏంటి, లైట్ వర్క్ అంటే ఏంటి, అసలు నెక్స్ట్ వచ్చేసి అసెన్షన్ న్యూ ఎనర్జీ అంటే ఏంటి, అసలు భూమి యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే భూమి యొక్క చరిత్రనే మన చరిత్ర. ఈ భూమి మీద చాలా మంది వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే మాస్టర్స్ అందరూ అంటే కొత్తగా భూమి మీదకి వచ్చే వాళ్ళు పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా క్రిస్టల్ బేబీస్. ఈ క్రిస్టల్ బేబీస్ అందరూ కూడా అద్భుతంగా వాళ్ళు ముందుగానే 12 DNA యాక్టివేషన్ చేసుకొని రావడం జరుగుతుంది. చూడండి, మనకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఈ విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు అలా పుడుతున్నారు, సో వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, చూడండి మనకన్నా చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఈరోజు ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు ఇక్కడ, మనకు పిఎంసీలో కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా లైట్ వర్క్ చేసే వాళ్ళే మీరందరూ కూడా. అందుకే ఈరోజు మీరందరూ ఈ సెషన్కి రావడం జరిగింది. సో సార్ వచ్చారు, జస్ట్ వెయిట్ 1 minute సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి నేను చాలా రహస్యాలు చాలా బయట చెప్పాను నేను ఈరోజు. ఇదే విధంగా మనకి లైవ్ అనేది ఇచ్చుంటే ఈరోజు ఇన్ని రహస్యాలు నేను చెప్పబోయేవాడిని కాదు. ఎందుకంటే ఎన్ని విషయాలు అందరికీ అర్థమయ్యే విషయాలు కాదు. కానీ మీరందరూ లైట్ వర్కర్స్, మనందరం ఈ పని కోసం వచ్చాము, ఎలా వచ్చాము, ఎలా మ్యానిపులేట్ చేయబడ్డాము అన్న విషయాలు అందరికి తెలియాలనే సరే చాలా విస్తారంగా చాలా రహస్యాలను మీకు చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం ఈరోజు లైట్ వర్కర్లు అంటేనే ఒక కలికి అవతారం అంటే అన్ని అవతారాలు తన లోపలకు ఉంచుకున్న వాళ్ళే. ఒక అవతారం ఎందుకు వస్తుందంటే భూమి మీద రాక్షస సంహారం జరిగి ఆ భూమి మీద కాంతి ప్రవేశం జరగాలని రావటం జరుగుతుంది. ఇదే విధంగా మనం అందరం ఈ భూమి మీదకి వచ్చి ఈరోజు కాంతి తీసుకుని వచ్చాము. మనం సక్సెస్ సాధించేసాం ఆల్రెడీ. విక్టరీ టు లైట్ అని చెప్పి మనం పెట్టుకుంటాం లైట్ వర్కర్స్ థీమ్లో, మనం అది సాధించేసాం. సో మన సీనియర్ మాస్టర్స్కి ఎవరెవరు ఉన్నారో వారందరూ ఎంతో కష్టపడి భూమి మీద కాంతిని తీసుకుని వచ్చారు. అన్ని చోట్లకి ధ్యాన ప్రచారం చేసి ఇక్కడ ఏం చేసాం, మనం ఏ యుద్ధాలు చేయలేదు, ఏ కత్తి పట్టుకోలేదు. మనం ఏం చేసామంటే అందరికీ ధ్యాన ప్రచారం చేసాము. ధ్యాన ప్రచారం చేయటం అంటే లైట్ వర్క్, శాకాహార ప్రచారం చేయటం అంటే లైట్ వర్క్, పిరమిడ్లు కట్టించడం అంటేనే లైట్ వర్క్. కాబట్టి మనమందరం ఈ కాంతిని తీసుకురావడానికి ఎంతో మనం కృషి చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మనం ఇంత గొప్ప స్థితికి ఇంతమంది భూమి మీద వెళ్ళిపోవడానికి మనం సహాయం చేస్తున్నాము. ఇంకా సమయం వచ్చేసింది, ఇక కోట్ల మంది వెళ్ళుకునే సమయం వచ్చేసింది, మాస్గా అవేకనింగ్ అయ్యే సమయం వచ్చేసింది. కాబట్టి దీనికి మనమందరము రెడీగా ఉండాలి, ఈ మాస్ అవేకనింగ్కి రెడీగా ఉండాలి. అదే రేపు June 21 రోజు మనం 1 కోటి మందితో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఈ భూమి మీద చాలా గొప్ప మార్పులు వస్తాయి. 2012 నుంచి ఈ భూమిని ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ టేక్ ఓవర్ చేసుకుంది. అంతకుముందు ఈ భూమి అనేది ఫ్రీ విల్తో ఉన్న జోన్ అనమాట. ఈ ఫ్రీ విల్ జోన్లో ఏమవుతుందంటే ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ అనేది ఉంది, ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం
ఈ చీకటి అనేదాన్ని చూస్తాము, అప్పుడే ఆ కాంతి యొక్క వాల్యూ తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఓడిపోతామో అప్పుడే మనకి గెలుపు యొక్క విలువ తెలుస్తుంది. ఎప్పుడైతే దుఃఖం అనేది తెలుస్తుందో అప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. కాబట్టి సృష్టి అనేది డ్యుయాలిటీతో ఉంది, ద్వంద్వత్వంతో ఉంది. ఎప్పుడైతే ఈ ద్వంద్వత్వాన్ని పూర్తిగా మనం తెలుసుకుంటామో అప్పుడు ఏకత్వంలో ప్రవేశిస్తాం. కాబట్టి ఈ ప్రాథమిక సృష్టికర్త ఎప్పుడు ఎవరి జీవితంలోకి వెళ్ళి పెట్టలేదు ఆయన. కాబట్టి ఆయన సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కోసం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఈ ఆత్మలు సృష్టించాడు. అయితే వచ్చిన ఆత్మలన్నీ కొన్ని కాంతిగా మారిపోయాయి, కొంత చీకటి వైపు వెళ్ళాయి. వీళ్ళందరూ ఉంటారు. ఈ చీకటి యుగం అనేది, ఈ చీకటి లోకాలు అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు భూమి మాత్రం కాంతి యుగంగా మారుతుంది. ఈ సృష్టిలో ఎన్నో గెలాక్సీస్ ఇంకా చీకట్లో ఉన్నాయి, ఎన్నో గెలాక్సీస్ కాంతిలో ఉన్నాయి, ఎంతో ప్రగతి సాధించిన గెలాక్సీస్ ఉన్నాయి, ఎంతో లోయర్ డైమెన్షన్ ఉన్న గెలాక్సీస్ ఉన్నాయి. కాబట్టి సృష్టి అనేది ఉంది అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ సృష్టి ఉంది అంటే ఈ చీకటి శక్తులు ఉంటాయి. కానీ భూమి మీద ఇప్పుడు ఆ చీకటి శక్తులు అనేది వెళ్ళిపోతున్నాయి, పూర్తిగా వెళ్ళిపోయే స్థితి వచ్చేసింది. ఇక మనకి కాంతి యుగం మొదలవుతుంది. ఇక మనందరం చక్కగా సామరస్యంతో జీవిస్తాము. మన ఎడ్యుకేషన్ పరంగా, మనకి రాజకీయ పరంగా, మతపరంగా అందరూ ఎంతో అభివృద్ధి చూస్తాం అనమాట. ఎంతో గొప్ప టెక్నాలజీ చూస్తాం. ఇందాక నేను వీడియో చూపించాను నేను, ఎంత గొప్ప టెక్నాలజీని ఆ టైంలో సాధించారని. కాబట్టి ఈ భూమి మీద అన్ని చోట్ల మనం పిరమిడ్స్ చూస్తాం, అందరూ ఆధ్యాత్మికవేత్తలుగా చూస్తాము, అన్ని చోట్ల అందరూ సామరస్యంగా జీవించడం చూస్తాము, అన్ని చోట్ల మతాలు మాయమైపోతాయి, అందరూ ఆధ్యాత్మికంగా ఒక రూఫ్ కింద ఉండడం అనేది మనం చూడడం జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏందయ్యా అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కాంతిని స్వీకరించడం చేయాలి. అంటే ఏం చేయాలంటే రోజు మనం ధ్యానం చేయాలి, ఆనాపానసతి ధ్యానం చేయాలి ఫస్ట్. రెండో పని ఏంటయ్యా అంటే మనం లైట్ వర్కర్స్ టీంలో ప్రతిరోజు ధ్యానం చేస్తుంటాం, కాంతి ధ్యానం. అంటే ఏం చేస్తామంటే మనము ఒక తెల్లని కాంతి స్తంభాన్ని మనం ఇన్వైట్ చేసుకుంటాము, దాన్ని మన శరీరంలోకి పంపిస్తాము, శరీరంలోని ప్రతి భాగానికి ఈ కాంతిని పంపిస్తాము. ఆ తర్వాత ఆ కాంతిని మన ఆరాలోకి, మన 7 బాడీస్లోకి పంపిస్తాము. ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి ఏదైతే కాంతిని మనం స్వీకరించామో ఈ కాంతి అంతా అన్ని చోట్లకి మనము స్ప్రెడ్ చేస్తాం. ఈ భూమి మీద అన్ని జీవరాశులకి మనం స్ప్రెడ్ చేయడం అనేది మనకి జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం అన్ని లోకాలకి ఈ కాంతి అనేది మనం ప్రసారం చేయడం జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి మీద నెమ్మదిగా అందరూ జాగృతం అవడం జరుగుతుంది. మూడోది ఒక ఎక్సర్సైజ్ మనకి ప్లేడియన్ మాస్టర్స్ మనకి ఇచ్చారు. అదేంటంటే మన శరీరంలోని చక్రాలన్నీ బాగా పరిభ్రమించాలి, బాగా వైబ్రేషన్లో ఉండాలి. అంటే ఏం చెప్పారంటే వీళ్ళు మన రోజుకి 33 సార్లు ఎడమ నుంచి కుడి వైపు తిరగాలని చెప్పారు. అంటే ఈ 2 బొట్టల వేలు అలా పట్టుకొని ఇట్లా ఈ 2 బొట్టల వేలు చూసుకుంటూ మనం ఏం చేయాలంటే ఇలాగ లెఫ్ట్ నుంచి రైట్ దాకా తిరగాలి, 33 సార్లు తిరగాలంట. అట్లాగా రోజు 33 సార్లు, రోజు 3 సార్లు 33 టైమ్స్ అంటే 99 టైమ్స్ కనుక రోజుకి మనం 3 సార్లు తిరిగితే ఏమవుతుందంటే మన యొక్క చక్రాస్ అన్ని హై వైబ్రేషన్లో ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చెప్పడం జరిగింది. 1 ఆనాపానసతి ధ్యానం చేయాలి, 2 కాంతి ధ్యానం చేయాలి, 3వది మనం ఈ విధంగా తిరగాలి. ఈ విధంగా బొట్టన వేలు చూసుకుంటూ మనం 33 సార్లు తిరగాలి. అలా తిరిగిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మనము ఇట్లాగా మన యొక్క 2 చేతుల్ని ఈ 2 భుజాల మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని వాళ్ళు నుంచుంటే వాళ్ళందరూ మనల్ని గమనిస్తారు అని చెప్తున్నారు. మేము మిమ్మల్ని గమనిస్తుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట. కాబట్టి ఈ 3 ఎక్సర్సైజ్ మనం చేయడం ద్వారా కాంతిని మనం మా శరీరంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 తీసుకొని లెఫ్ట్ నుంచి రైట్కి తిరగాలి 33 టైమ్స్. అంత తిరిగిన తర్వాత ఇలాగా పెట్టుకోవాలి, అలా కాసేపు అలా ఉండిపోవాలి. అప్పుడు మన చక్రాస్ అన్నీ వైబ్రేట్ అవుతుంటాయి, హయ్యర్ వైబ్రేట్ అవుతుంటాయి. అలా 1 మంత్ చేస్తే మన చక్రాస్ అన్ని బాగా హై వైబ్రేట్ అయ్యి బాగా కాంతిని స్వీకరించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా
మన వైబ్రేషన్స్ ఎలా పెరుగుతున్నాయి అంటే భూమి మీద కాంతిని స్వీకరించే కొద్దీ మనకి సరిపోని వ్యక్తులంతా మన జీవితంలో చెల్లిపోతారు. మన జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారు. అంటే ఈ సోల్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ మనకు వస్తారు మన లైఫ్లోకి. ఎవరైతే కాంతి ప్రసారకులుగా ఉంటారో, ఈ కాంతి కార్యకర్తలు ఉంటారో వాళ్ళు మన జీవితంలోకి వస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఈ పుస్తకంలో మనకి ఏం చెప్పారంటే, మనం గనక ఎలాంటి రొమాంటిక్ రిలేషన్స్ కనుక వెళ్ళాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే, కేవలం నీ ఫ్రీక్వెన్సీకి, నీ వైబ్రేషన్కి తగ్గిన వాళ్ళతోనే నువ్వు రొమాంటిక్ రిలేషన్స్కి వెళ్ళాలి. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటేనే నువ్వు రొమాన్స్లకు వెళ్ళాలి. అంతేగాని నువ్వు గనక ప్రేమ అనేది లేకోకుండా నువ్వు గనక రొమాంటిక్ రిలేషన్ వెళ్తే వ్యర్థమైన శక్తులు నీ లోపల ప్రవేశిస్తాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా రొమాంటిక్ రిలేషన్ విషయంలోను, ప్రేమ విషయంలోను చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం బాగా కాంతిని స్వీకరిస్తూ ఉన్నాం అప్పుడు. కాబట్టి మీరు ఆ కాంతిని స్వీకరించే వాళ్ళ దగ్గరతోనే అలాంటి సావాసమే చేయండి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఈ విధంగా మన పుస్తకంలో ఎన్నో విషయాలు మనకి అద్భుతంగా చెప్పారు. ఏ విధంగా మ్యానిపులేట్ చేయడం జరిగింది, ఏ విధంగా మనం మెలుకోవాలి, ఏ విధంగా డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోవాలి, ఏ విధంగా కాంతి ధ్యానం చేసుకోవాలి, అలాగే ఇంకా మనం ఏం చేసుకోవాలి, మన యొక్క అంశాత్మలు ఉన్నాయి. ఎవరెవరైతే మనకి ప్యారలల్ సెల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలంటే కాంతిని పంపించాలి. అంటే మెడిటేషన్లో మనం కూర్చొని మనం ఒక సంకల్పం చేసుకోవడం ద్వారా ఏ కాంతిని అయితే నేను స్వీకరిస్తున్నానో ఈ కాంతి అనేది నా ప్యారలల్ సెల్స్కి వెళ్ళాలి. ఎందుకంటే ఎన్నో ప్యారలల్ సెల్స్ ఎన్నో జన్మల్లో ఉన్నాయి, ఎన్నో చీకటిగా మొగ్గుతున్నాయి. అలాంటి వాటికి మనం కాంతిని పంపించడం ద్వారా వాళ్ళు కూడా కాంతివంతం అవటం ద్వారా అప్పుడు ఏమవుతుందంటే మనం ఇదే జన్మలో మనం పూర్ణాత్మగా మారుతాం. అంటే అన్ని ప్యారలల్ సెల్స్ అనేవి ఎప్పుడైతే కాంతి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మనం పరిపూర్ణ ఆత్మగా అవుతాం. ఏ విధంగా మహాభారతంలో మనకి ఫైనల్గా స్వర్గారోహణ పర్వంలో చూసుకుంటే ఏమవుతుందంటే ధర్మరాజు పైకి వెళ్తున్నప్పుడు విదురుడు యొక్క ఆత్మహత్య అతనిలో కలిసిందంట. ఎందుకంటే విదురుడు అతని యొక్క ప్యారలల్ సెల్స్ అనమాట. ఎప్పుడైతే ఈ ధర్మరాజుకి విదురుడు వచ్చి కలిశాడో అప్పుడు ఆయనకి 1000 శక్తి వచ్చినట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. అదేవిధంగా మనం కూడా ఏం చేసుకోవాలంటే మన యొక్క స్త్రీ పురుష తత్వాలని మనం సమతుల్లో తెచ్చుకోవాలి. అలాగే కాంతి చీకటిని కూడా సమతుల్లో తెచ్చుకోవాలి. అట్లాగే మనము ఈ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఈ పనులు చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్గా ఈ భూమి మీద రావడం జరుగుతుంది. దానికి ఏం చేయాలంటే ఈ 3 పద్ధతులు నేనే చెప్పాను. ఆ 3 పద్ధతులు ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా మనకి మనం ఒక అద్భుతమైన మాస్టర్గా ఈ భూమి మీద అవుతుంది జరుగుతుంది. కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి, ఇప్పుడు వస్తున్న సమస్యలు అనేది నాకు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. జాడ ప్రచారంలో ఏం జరుగుతుంది మనకి అని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆ టైం అనేది అయిపోయింది. ఇప్పుడు ఆ చీకటి శక్తులు ఎన్ని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, అది ఏదైనా జరిగిపోయిన విషయాలు. ఇక మనం హాయిగా ఈ భూమి మీద ఎలా విధంగా స్వర్గం వస్తుందనే విషయాలు చక్కగా మాట్లాడుకోవాలి. కానీ అదంతా అయిపోయింది కాబట్టి ఈ రహస్యాలన్నీ నేను ఇప్పుడు పబ్లిక్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ మాస్టర్స్. రంజిత్ గారు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు చక్కగా అందించారు. దీనికి మీకు అందరికీ నేను గొప్ప ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారి ఎక్సర్సైజ్ అడుగుతున్నారు సార్, తను 2 thumbs ఫ్రంట్ పెట్టి చూపించారు కదా, అది ఒకసారి. ఎక్సర్సైజ్ ఏంటంటే మనకి ఈ విధంగా 2 చేతులు ఇలా పెట్టుకోవాలి. 2 చేతులు ఇలా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇలా లెఫ్ట్ నుంచి రైట్ దాకా ఇలా తిరగాలి. అట్లాగా తిరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే మన 2 చేతులు ఇలాగా మనకి ఈ భుజాల మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్లో మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా అలా ఉంచుకోవాలి 33 times. ఇది నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఈ పుస్తకంలో ఉన్న ఎక్సర్సైజ్ మీకు చెప్పడం జరిగింది. నేను కాంతి ధ్యానం చేశాను, ఆనాపానసతి ధ్యానం రోజు చేస్తున్నాను. కాంతిని ఎలా స్వీకరించాలో తెలుసు, కాంతిని ఎలా పంపించాలో తెలుసు. కానీ ఈ ఎక్సర్సైజ్ మనకు నేను చేయలేదు. ఇది ఈ పుస్తకంలో ఉన్నదాన్ని నేను మీకు చెప్పడం జరిగింది. ఓకే రంజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీకు ఆన్సర్ చేసేంత టైం ఉందా? అది జస్ట్ సరే మేడం. ఓకేనా?
అప్పుడు ఆల్రెడీ 5 అయింది కదా, 5:30 నాకు ఒక సెషన్ ఉందన్నమాట, హిందీ క్లాస్ ఒకటి ఉంది అది. ఓకే సార్, నాకు వినిపించట్లేదు మేడం. సార్ ఒక 2 క్వశ్చన్స్ కి ఏమన్నా ఆన్సర్ చేస్తారా? చెప్పండి మేడం. ఎస్ మేడం. యా థ్యాంక్ యూ సార్. అండ్ ఫ్రెండ్స్, సార్కి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు అడిగిన సబ్జెక్ట్ లోంచే మీరు దయచేసి క్వశ్చన్స్ అడగండి. సాయి గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి మేడం. సాయి గారు హలో, నమస్తే సార్. నమస్తే సార్, నాలెడ్జ్ చాలా మాకు అందించారు, అందుకు కృతజ్ఞతలు. టీమ్ వర్కర్స్ కి, లైట్ వర్కర్స్, టీమ్ వర్కర్స్ కి అందరికి ప్రణామాలు. సార్, లైట్ వర్కర్స్ అని మనం ఎట్లా గుర్తించాలి సార్? నేనైతే లైట్ వర్కర్ అవ్వాలి అనుకుంటున్నాను. కాంతిని తీసుకోవాలి, కాంతిని పంపించాలి. నేను ఇంకా అంత నాకు ఇంకా ఎన్లైట్మెంట్ కాలేదు. మీరు ఎలా గుర్తించాలో చెప్తారా లైట్ వర్కర్స్ ఎవరు అని? ఎవరైతే లైట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ ఆ ఎన్కోడింగ్ తో భూమి మీదకి వచ్చేసారు. వీళ్ళ ద్వారా ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తుంటారో, మీలో ఉన్న కాంతిని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో ఆటోమేటిక్గా మీరు లైట్ వర్కరే. అంటే ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో అప్పుడు ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే మన శ్వాస మీద జాస్తి పెట్టామో మనం దేంతో కనెక్ట్ అవుతున్నాం, మనం లైట్ తో కనెక్ట్ అవుతున్నాం. అంటే మనకి స్పిరిట్ తో, మనకు సర్వాత్మతో కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే సర్వాత్మతో కనెక్ట్ అవుతామో అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ మనము తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుందో మీరు వచ్చిన పర్పస్ మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు వచ్చిన పర్పస్ తెలుస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు ఇక శాకాహార ప్రచారము, ధ్యాన ప్రచారం చేయడం చేస్తుంటారు. మీరు మెలుకుంటారు, ఓహో నేను శరీరం కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవటమే లైట్ వర్కర్ అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకరున్నారు సార్, రేఖా మేడం, మాట్లాడండి మేడం. నమస్తే సార్, క్లాస్ చాలా బాగుంది. చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చెయ్యాలి అని అన్నారు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇప్పుడు మీకు కోపం వచ్చింది మేడం, ఆ కోపాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు మీరు వాళ్ళు ఎవరు అనుకుంటారేమో, మా ఇంట్లో వాళ్ళు ఏమో అనుకుంటారు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఆ టైంలో ఎక్స్ప్రెస్ చేయాల్సింది మనం ఎక్స్ప్రెస్ చేయకోకుండా మనం దాచేసుకుంటాం. ఒక చిన్నపిల్లవాడు ఉంటాడు, ఆ చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? చిన్నపిల్లవాడు ఏం చేస్తాడంటే తనకి ఏమొచ్చిన ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు. ఒక చిన్నపిల్లవాడిని మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. భయం వేస్తే వెంటనే భయం అని చెప్తాడు, కోపం వస్తే కోపం చెప్తాడు, ఒకసారి ఇష్టం లేదనుకోండి ప్లేట్ ఇసిరేస్తాడు, ఏడవాలంటే ఏడుస్తాడు, కొద్దిసేపట్లో మర్చిపోతాడు. అంటే ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో అదే విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. మన పత్రి సార్ మనకి ఎగ్జాంపుల్. పత్రి సార్ ఏం చేస్తాడంటే కోపం వస్తే వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆయన ఈ స్టేజ్ కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ ముందు ఏమవుతుంది కదా అని చెప్పి ఆయన ఆగడు, అప్పటికప్పుడే తిట్టేస్తాడు ఆయన. కానీ అప్పుడే వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఎక్స్ప్రెషన్ దాచుకోవటం వల్ల ఏమవుతుందంటే అది అవుట్లెట్ లేక మనకి రకరకాల రోగాలు వస్తాయి. మనకి మన శరీరంలో ఎన్నో పార్ట్స్ పాడైపోతాయి. ఈ మానవ జాతి అనేది ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్స్ అనేది చేయలేదో అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి మీద భూకంపాలు, తుఫాన్లు వస్తాయి అని చెప్పేసి ఈ పుస్తకంలో రాశాడు. ఎప్పుడైతే మనం ఎమోషన్స్ చేయలేదో, ఇప్పుడు ఉంది ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జికి అడ్డుపడ్డాం, నీరు ప్రవాహం అవుతుంటే ఆ బ్రిడ్జిని మనం ఏం చేసాము, అడ్డుపడ్డాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే ఆ నీరు అలాగే ఉందో అప్పుడు ఏమవుతుందంటే ఆ నీరు అంతా ఏమవుతుంది, దాంట్లో చెదలు పట్టిపోతాయి, దాంట్లో నాసి వస్తుంది, ఎన్నో వస్తుంది, బాగా పాటైపోయింది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ నీరు పొంగి 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 ఇంకేం చేస్తుంది, ఒక్కసారి పెద్దగా పొంగింది. ఎప్పుడైతే ఒక్కసారిగా పొంగిందో ఆ నీరు అక్కడ ఏమవుతుందంటే అది ఒక పెద్ద వరదగా వస్తుంది అనమాట, తుఫాన్లా వస్తుంది. ఈ ఎమోషన్స్ ఏమవుతుందంటే ఏ ఎక్స్ప్రెస్డ్ కానీ ఎమోషన్సే థాట్స్లో మారుతాయి. ఈ థాట్స్ ఏం చేస్తాయంటే భూమి మీద రకరకాలుగా వల్కనోస్ రావడానికి, తుఫాన్లు రావడానికి, భూకంపాలు రావడానికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి రాయలసీమ ఉంది, రాయలసీమలో అంత ముందు దాకా చూసుకుంటే అంత ఎలా ఉంది, ఎడారి ప్రాంతంగా ఉంది. ఎందుకంటే ఫ్యాక్సినేషన్ అక్కడ అందరూ రకరకాల ఎక్కడైతే ఫ్యాక్షనిజం ఉందో, ద్వేష భావాలు ఉన్నాయో అలాంటి చోట్ల ఏమవుతుంది, అలాంటి థాట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఏమైందంటే అలాంటి చోట్ల ఏమైంది, అక్కడ ఎడారిలా వచ్చింది.
ఎక్కడైతే మేము అనగబడికి వాళ్ళము, మమ్మల్ని అందరూ అణిచివేస్తున్నారు, మేము అల్పులము అన్న భావాలు ఉంటాయో అలాంటి చోట ఎపిడమిక్స్, కలరా రావటము, ప్లేగ్ రావటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి కారణం ఏంటి అంటే మనం ఎక్స్ప్రెషన్స్ చేయకపోవడం వల్ల. ఈ విధంగా ఎమోషన్స్ మనం ఆపేసుకోవడం వల్ల ఏమైందంటే భూమి మీద గొప్ప ఉపద్రవాలు తీసుకుని వస్తుంది. దాంట్లో మన ప్రతిసారి ఎప్పుడు మనకి చెప్తూ ఉండాలి. అయితే మొదట మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఎదురువాడు ఏమనుకుంటాడు అనుకుంటాము, కానీ చేయటం మొదలుపెట్టిన తర్వాత కొంటాల తర్వాత ఏం చేస్తామంటే మనకి అవేర్నెస్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ రియాక్షన్ టైం ఉంది కదా, ఆ రియాక్ట్ అయ్యే టైం అనేది పెరుగుతుంది. మొదట్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తుండాలి, ఎదురు వ్యక్తి బాధపడ్డా సరే, కానీ నెమ్మదిగా ఏమవుతుందంటే మనకు అవేర్నెస్ వచ్చిన తర్వాత మనం అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, రియాక్షన్ టైం అనేది మనకు పెరుగుతుంది. అది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా మరి మీరు చాలా క్లియర్ గా మాకు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మీరు లైట్ వర్కర్స్ సెషన్ లోకి వచ్చి మీరు ఎంత అద్భుతంగా నక్షత్ర మిత్రుల గురించిన జ్ఞానము సవివరంగా చెప్పడం జరిగింది సార్. మరి రేపు ఎర్త్ అసెన్షన్ లో భాగంగా దాని హిస్టరీ అంతా కూడా ఈ రోజు చక్కగా వివరణాత్మకంగా తెలుసుకోవడం జరిగింది. మాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు లైట్ వర్కర్స్ టీం తరపు నుంచి, జూమ్ వ్యూవర్స్ తరపు నుంచి, పిఎంసి యూట్యూబ్ వ్యూవర్స్ తరపు నుంచి కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రంజిత్ సార్ ఓకే సార్. కృష్ణారావు సార్ గారు మీరు మాట్లాడండి సార్. నథింగ్, మేము క్లోజ్ చేసేయండి. చాలా బాగా అయింది సార్, అద్భుతంగా చెప్పారు. చాలా మందికి అందరికి తెలియని విషయాలు చాలా తెలిసాయి. నెక్స్ట్ రేపు ఎందుకు మెడిటేషన్ చేయాలి, అసలు 21st ఏం జరుగుతుంది అన్నది కూడా చాలా విషయాలు తెలిసే దీనివల్ల. చాలా అద్భుతమైన క్లాస్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే అండి, మరి రంజిత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ సార్ థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సీక్రెట్స్ అన్ని చెప్పేశారు. మేము ఇలా సీక్రెట్స్ చెప్తామని అనుకోలేదు సార్. అందుకే మనకి కాలేదేమో, అందుకే మనకి యూట్యూబ్ లో అవ్వలేదేమో. ఈరోజు చాలా మంది వెయిట్ చేశారు సార్. మరి మనకి యూట్యూబ్ రానప్పటికీ పిఎంసి కవర్ అవుతుంది. అండ్ సో ఈ రాష్ట్రాలన్నీ అందరికి రాష్ట్రం బట్టబయలు అయిపోయింది సార్. ఓకే సార్, మరి థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నక్షత్ర మిత్రులు ఏదైతే సబ్జెక్ట్ ఉందో నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఎవ్రీడే నేను అదే చేస్తాను కాబట్టి నాకు చాలా చాలా ఇష్టం. ఆ బుక్ ద్వారానే, ఆ సబ్జెక్ట్ ద్వారానే మనం ఈ గ్రూప్స్ ప్లస్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంటే నా జన్మ ప్రణాళిక నేను తెలుసుకున్నాను ఆల్రెడీ. సో దాని ప్రకారంగానే నేను వెళ్తున్నాను. సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరైతే లైవ్ చూస్తున్నారో, సెషన్లో ఉన్నారో, వాళ్ళందరూ కూడా జన్మ ప్రణాళిక ఇదే. వాళ్ళందరూ అందుకే ఈరోజు ఈ క్లాసెస్ నిన్న కానీ ఈరోజు వింటున్నారు. సో ఫ్రెండ్స్, మనకి మన జన్మ ప్రణాళిక అదేనప్పుడు ఒక లైట్ వర్కర్ ఒక్కసారి కాంతిని తీసుకుంటే, ఎప్పుడైనా పర్లేదు, మీరు ఏదైనా మెడిటేషన్ సెషన్లో కానీ ప్రాక్టికల్ సెషన్లో కానీ, సో మీరు కావాలి అని కానీ ఒక్కసారి కాంతిని తల భాగం నుంచి అరికాల వరకు ఎప్పుడైతే తీసుకుంటారో, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దగ్గర నుంచి కాంతి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాంతి అద్భుతంగా స్ప్రెడ్ అవుతుంది. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ కాంతి స్ప్రెడ్ అవుతుంది. లేదు మీరు ఏదైనా మార్కెట్కి వెళ్ళారనుకోండి, అక్కడ కాంతి స్ప్రెడ్ అవుతుంది. సో ఇది లైట్ వర్క్. లైట్ అంటే కాంతి అంటే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి ఇక్కడ జన్మలు తీసుకొని ఉన్నాం. సో అందుకోసమే మీరందరూ కూడా ఈ వచ్చిన మెసేజ్లు అన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. ఎందుకు? వై అంటే ఇదే రీజన్. ఇదే స్ప్రెడ్డింగ్ చేసారా, మీరు ఒక మెసేజ్ ఎవరికైనా పంపారా, అక్కడ మనం ప్రతిసారి మెసేజ్లో విక్టరీ ఆఫ్ లైట్ అని పెడతాము. లైట్ వర్కర్స్ కనెక్టెడ్ విత్ యూనివర్స్ అని పెడతాం. ఎందుకంటే ఆ లైట్ అనే వర్డ్ మనకి రిపీట్ అవుతూనే ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ చేసినా మీరు రిపీట్ అవుతూనే ఉండాలి. చాలామంది మన లైట్ మాస్టర్స్ లైట్ మాస్టర్స్ వేరు, మన పిరమిడ్ మాస్టర్స్ వేరు అనుకోవద్దు. పిరమిడ్ మాస్టర్స్ అందరు లైట్ మాస్టర్సే. సో పత్రిజీ లాస్ట్ టైం మనకి 4th anniversary లైట్ వర్కర్స్ 4th anniversary రోజు మనకు సందేశం ఇచ్చారు. ఆ వీడియో మీకు ఒక రోజు షేర్ చేయడం జరుగుతుంది. అద్భుతమైన సందేశం ఇచ్చారు సార్ అని కూడా మన లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. ఆ వీడియో మీరు కిందికి వెళ్తే మీకు ఉంటుంది. సో ప్రతి ఒక్క
ఒక్క పిరమిడ్ మాస్టర్, లైట్ మాస్టర్. నేను పెద్ద లైట్ వర్కర్ అని చెప్పారు సార్. సో మీకు సార్ ఇచ్చిన వీడియో మరి అది చూడండి తప్పకుండా. అయితే మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, ఈ జ్ఞానాన్ని తీసుకొని పునర్ప్రసారం చేయడం. మరి ఎంతమంది రెడీ ఉన్నారు అంటే అందరు రెడీ ఉన్నారు నాకు తెలుసు. పునర్ప్రసారం చేస్తూనే ఉంటాము. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు భయపడని అవసరం లేదు. ఒక యోగి, ఒక ధ్యాని, ఒక పిరమిడ్ మాస్టర్, ఒక లైట్ వర్కర్ ఎప్పుడు భయపడరు. చాలామంది సార్ నాకు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను సార్, వెళ్ళొద్దు మనం మెడిటేటర్స్, లేకుంటే నేను మార్కెట్కి వెళ్ళొద్దు, హాస్పిటల్కి వెళ్ళొద్దు. చూడండి ఫ్రెండ్స్, మనందరం శాకాహారులో అహింస కోసం పనిచేస్తున్నాం. చాలామందికి డౌట్ ఉంటుంది, మనం చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళొద్దు, మటన్ సెంటర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఏదో మనం పట్టుకుంటుంది. ఒకవేళ మనమే ధ్యానం చేసినట్లయితే, మనకే పవర్స్ ఉన్నట్లయితే, మనకి ఎనర్జీ ఉన్నట్లయితే, మనకే పట్టుకో, అక్కడ ఉన్న వెళ్ళిపోతాయి. చికెన్ సెంటర్ క్లోజ్ అయిపోవాలి. అంతేగాని